ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, దిగులు చెందకమ్మా నువ్వు బాధపడకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, దిగులు చెందకమ్మా నువ్వు బాధపడకమ్మా. ఈ పాడు లోకములో హీనంగా చూస్తున్నారా, ఈ ఆడది అయినందుకు నిన్ను వేధిస్తూ ఉంటున్నారా అనే పాట మహిళల కోసం పాడినప్పుడు ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. అదే సమయంలో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అనే పాట విన్నప్పుడు కూడా వీళ్ళు మహిళలు కాదు, ఆకాశంలో సగం ఉక్కు మహిళలు అని ఎవరైనా కూడా అని తీరాల్సిందే. ఈ రెండు పాటలు మీకు ఎందుకు ఉదాహరించామంటే, గ్రామ వార్డు సచివాలయ శాఖ 2019లో అక్టోబర్ 1న ఏర్పాటైన తర్వాత మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఈ మహిళలు కూడా సచివాలయాల్లో మహిళా పోలీసుగా విధులు ప్రారంభించారు. ఈ విధులు ప్రారంభించిన దగ్గర నుంచి అందరూ ఏమనుకున్నారు, మాకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది, పోటీ పడి మేము మరి ఈ ఉద్యోగాలు సాధించుకున్నాం అనుకున్నారంతా. కానీ ఈ మహిళల తాలూకు ఉద్యోగాలు, వాళ్ళ విధులు అన్నీ కూడా చాలా దారుణంగా, చాలా హేయంగా, అత్యంత అమానవీయ కారణ రూపంలో మాత్రమే జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి అని మీరు అనుకోవచ్చు. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. ఆ మహిళలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేసిన సేవలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకు చెబుతున్నామంటే ఈ మాటని, వాళ్ళ విధులు ఒక్కరోజు కూడా ఆనందంగా సాగలేదండి. 2019లో విధుల్లో చేరిన తర్వాత కొద్ది రోజులు ఉద్యోగాలు చేశారు. అప్పటికి ప్రొబేషన్. వెంటనే ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ను తాకింది. అలా ఆంధ్రప్రదేశ్ను తాకినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 75 ప్రభుత్వ శాఖల్లో ఒక శాఖగా, అంటే 75వ ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైంది. కానీ 74 శాఖల అధికారులు మాత్రం దూరంగా ఉంటూ విధులు చేస్తే, సచివాలయ మహిళా పోలీసులు మాత్రం మాస్కులు కట్టుకొని శానిటైజర్లు రాసుకొని వీధులంట భయంకరంగా తిరిగి మరీ పనిచేశారు. అమ్మ మీరు బయటికి రాకండి, పనుంటే తప్ప బయటికి రావద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి మరీ ప్రజలను చైతన్యవంతం చేశారు. ఎలా చేశారంటే, ప్రజలందరూ ఇళ్లలో ఉంటే సచివాలయ మహిళా పోలీసులు మాత్రం క్వారంటైన్లో విధులు చేసేవారు. సార్ మీరు తెలియదేమో, మీకు మహిళలతో పాటు పురుషులు కూడా చేశారండి, సచివాలయాల్లో పురుషులు కూడా చేరారు. ఎస్, పురుషులు కూడా చేరారు. కానీ అన్ని విషయాల్లోనూ పురుషులు వెళ్ళలేని చోటకి మహిళలు మాత్రమే వెళ్ళగలరు. వాళ్ళు వెళ్ళకపోతే ప్రజలు ఊరుకోరు, అటువైపు మహిళలు ఊరుకోరు. అందుకు ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా, అనగా సచివాలయ మహిళా పోలీసుగా విధుల్లోకి చేరిన వీరి యొక్క విధి నిర్వహణను భయంకరమైన కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడం కోసం క్వారంటైన్ దగ్గర సమిదెల్లా, సెక్యూరిటీ గార్డుల్లా, రక్షణనిచ్చే రక్షణ కవచంగా వీళ్ళు విధులు నిర్వహించారు. ఆ విధులు నిర్వహించినప్పుడు ఈరోజు ఈఎన్ఎక్స్ ప్రధాన సాక్షి, ప్రత్యక్ష సాక్షి. అందుకోసమే ఈ వీడియోని చేస్తున్నాం. ఆ విషయాల్ని ఈరోజు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. వీళ్ళతో పాటు పురుషులు కూడా చేశారు కదండి, మగవాళ్ళు కూడా చేశారు కదా. ఎస్, చేశారు. కానీ మగవాడి నుంచి వేధింపులు ఉండవండి.
హెచ్చరికలు ఉంటాయి, కానీ ఆడదానికి మగవాడి నుంచి వేధింపులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, చీత్కారాలు ఉంటాయి, బలాత్కారాలు ఉంటాయి, లైంగిక వేధింపులు ఉంటాయి, ప్రత్యక్ష దాడులు ఉంటాయి, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ఉమెన్, బికాజ్ ఆఫ్ ద జెంట్. ఆడపిల్లని చూస్తే ఎవరికైనా అర్రులు చాచే కోరిక, సోదరభావం ఉండదు, సోదరభావం ఉండదు, స్నేహభావం ఉండదు. కామ వాంఛతో కొట్టిమిట్టి వాడే కామాంధులు కొందరైతే వాళ్ళ యొక్క శాడిస్ట్ గుణాన్ని వీళ్ళ మీద రుద్దే అధికారులు కొంతమంది. పొట్ట వీపితే అక్షరం ముక్క కూడా రాని పంచాయతీ కార్యదర్శులు కూడా వీళ్ళని కంటతడి పెట్టించి మరీ పనులు చేయించారంటే నిజంగా మీరు నంబర్ ఎవరు కూడా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అంటే ఈ మహిళా పోలీసులకి ఖచ్చితంగా వెనక్కి వెళితే వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ సేవలు అన్నీ గుర్తుకొస్తాయి. అంతే. పంచాయతీ కార్యాలయాల్లో సెక్రటరీ వేధింపులు, మండల కార్యాలయాల్లో ఎంపీడీఓలు వేధింపులు, ఆ పైన డిఎల్డిఓలు వీళ్ళ దగ్గరికి వచ్చి రావడంతో వీళ్ళకి పని పాట లేదు. పని పాట లేకుండా ప్రభుత్వం వీరిని ఎందుకు నియమిస్తుంది? చేతకాక డబ్బులు ఎక్కువైపోయి నియమిస్తుందా? వీళ్ళు చేసే పని కనిపించడం లేదా? వీళ్ళు చేసింది పని కాదా? అలాంటి సమయంలో కోవిడ్లో చాలామంది పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు ప్రజలకు సేవ చేస్తూ. ప్రభుత్వం దాన్ని గుర్తించిందండి. అలా చనిపోయిన వాళ్ళకి కారుణ్య నియామకాలు ఇచ్చిందా? నష్టపరిహారం ఇచ్చిందా? మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అది నమ్మండి నమ్మకపోండి. అది 2022 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం, శంఖవరం హెడ్ క్వార్టర్. అక్కడ సచివాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా పోలీస్ ఆమె విధులు నిర్వహిస్తోంది. కోవిడ్లో పురుషులతో పాటు పోటీ పడి మరీ విధులు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ టెస్టులు భయంకరంగా సాగుతున్నాయి, అన్ని పిహెచ్లోనే సాగుతున్నాయి. రిపోర్టర్స్గా మేము కూడా ఆ టైంలో ఈస్ట్ గోదావరితో తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు, ఆ ఊరిలో లాక్ అయిపోయాం, అక్కడే ఉన్నాం. అక్కడ ఎలాగా ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు హాస్పిటల్ డాక్టర్ సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉంటే ఆయన మాకు పరిచయం అయ్యారు. అయిన తర్వాత మాకు ప్రతి అప్డేట్ మాకు ఇచ్చేవారు. ఈ క్రమంలో, ఈ క్వారంటైన్ డ్యూటీలు చేస్తున్న క్రమంలో ఆ మహిళా ఉద్యోగి నీళ్లు పోసుకుంది. కడుపులో బిడ్డ పెరుగుతోంది, అయినా కూడా మొక్కవాని దీక్షతో ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారుల ఉత్తర్వుల మేరకు కోవిడ్ డ్యూటీ చేసింది. అలా కోవిడ్ డ్యూటీ చేస్తున్న సమయంలో కడుపులో బిడ్డతోనే, నెలల బిడ్డతోనే ఆమె కూడా కోవిడ్ వైరస్ బారిన పడింది. చూడండి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. అప్పటి వరకు ఇంటింటికి తిరిగిన ఈ సచివాలయ మహిళా పోలీస్ని కోవిడ్ వచ్చిందని తెలియగానే అందరూ దూరం పెట్టేశారు. చుట్టుపక్కల ఇంచుమించు 15-20 ఇళ్ళు దాటినంత వరకు కూడా ఎవరు దగ్గరకు వచ్చేవారు కాదు. భయం, ఈ వైరస్ ఎవరికి చెందుతుందని. ఆ డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించారు పిహెచ్సికి. సార్, పలానా మహిళా పోలీస్కి కోవిడ్ వైరస్ వచ్చిందండి, ఆమెకి విషయం చెప్పకండి, టెస్ట్ చేస్తే వైరస్ ఉందని తేలింది, ఆమె చెప్పొద్దు. అప్పటికి ప్రభుత్వం మెడికల్ కిట్లు ఇస్తుంది, వైరస్ మెడికల్ కిట్లు ఇస్తుంది, కోవిడ్ వైరస్ మెడికల్ కిట్లు. సార్ 2 కిట్లు పట్టుకొని వెళ్ళండి, ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళండి, చెప్పకండి, విషయం చెప్పకండి. అక్కడ లోకల్ పంచాయతీ సిబ్బందిని అలర్ట్ చేయండి. మీ చుట్టూ శానిటేషన్ చేస్తారు, బ్లీచింగ్ చల్లుతారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్లు పట్టుకెళ్ళమని చెప్పి ఆయనే 4-5 శానిటైజర్లు ఇచ్చారు. పట్టుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి, జాగ్రత్తగా చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి, కడుపులో బిడ్డతో, నెలల బిడ్డతో ఆ గర్భిణికి కోవిడ్ వైరస్ సోకితే వాళ్ళ భర్త ఎంత తలడిల్లిపోతాడు, తల్లి ఎంత తలడిల్లిపోతుంది, అమ్మ ఎంత తలడిల్లిపోతుంది, నాన్న ఎంత తలడిల్లిపోతాడు.
తమ్ముడు ఎంత తలడిపోతాడు, అత్తగారు ఎంత తలడిపోతారు విషయం తెలిస్తే. కానీ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. క్వారంటైన్లో 15 రోజులు ఉన్నాం. మేము కూడా మీరు తీసుకెళ్ళాను కదా, నేను కూడా ఉండాలి. మేము కూడా ఇల్లు తీసుకున్నాం, క్వారంటైన్లో ఉన్నాం. ఆ 15 రోజులు అంటరాని వాళ్ళని చూసినట్టుగానే చూసేవారు ప్రజలందరూ కూడా. అప్పటి వరకు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యం చేసిన మహిళా పోలీసు కనిపించలేదు. వైరస్ను మోసుకొచ్చిన ఉద్యోగి మాత్రంగానే చూశారు, మహమ్మారిగా చూశారు. కానీ మొక్కవోని దీక్షతో ధైర్యంగా ఉక్కు మహిళ అని సంకల్పం ఉంది ఈ మహిళకని చెప్పడానికి అక్కడ ఈరోజు ఈఎన్ఎస్ బాలు మాత్రమే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే నేనే తీసుకెళ్ళాను ఆ మహిళని, స్వయంగా బండి మీద తీసుకునేది. అలాంటి విధులు నిర్వర్తించిన ఉద్యోగి ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? క్వారంటైన్లో ఉన్నా కూడా వైరస్ తగ్గిందో లేదో తెలియదు. అప్పటికే డాక్టర్ గారు బాగా తిరుగుతున్నారు, సచివాలయ సిబ్బంది అందరూ బాగా చేస్తున్నారు, ప్రజలకు అందరినీ చైతన్యం చేస్తున్నారు అని చెప్పేసి ఆయనే కేర్ తీసుకుని ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి, మేడం సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, స్మెల్ తెలుస్తుందా లేదా, కడుపులో బిడ్డ ఎలా ఉంది, టెన్షన్ పడద్దని చెప్పండి, బాగా నవ్వించండి, జోకులు వేయండి అని చెప్తున్నారు. ఇదే జరుగుతుంది. ఒక పక్క నేను రిపోర్టింగ్ చేయాలి, ఒక పక్క ఇంట్లో ఈ కోవిడ్ సోకిన మహిళను చూడాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్తే కంగారు పడిపోయారు తల్లిదండ్రులంతా. వాళ్ళ తమ్ముడు నెల రోజులకి సరిపడే కూరగాయలను, పళ్ళును, జ్యూసులను మొత్తం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ తమ్ముడు ధైర్యం చేసి లోపలికి వస్తుంటే, బాబు నువ్వు లోపలికి వెళ్ళొద్దు, లోపల కోవిడ్ వచ్చిన పేషెంట్ ఉంది, నువ్వు వెళ్ళొద్దు, నీకు వచ్చేస్తుంది వైరస్ అంటే ధైర్యం చేసి మరీ పట్టుకొచ్చి ఆ కూరగాయలు ఇచ్చాడు ఆ మహిళా పోలీస్ యొక్క తమ్ముడు. వెంటనే వెళ్ళిపోయాడు. వాళ్ళ బాధ ఏం జరుగుతుంది, ఎటు జరుగుతుంది ఎవరికీ తెలియదు. కానీ లోపల ఈ 11 రోజులు చక్కగా క్వారంటైన్లో ఉండి ధైర్యంగా మందులు వేసుకొని ఆ మాటలు విని దేవుడిని, ఆ సత్యదేవుడిని, రత్నగిరి క్షేత్రంలో ఉన్న సత్యదేవుడిని సంకల్పించుకొని ఆమె కోవిడ్ నుంచి సురక్షితంగా బయటపడింది. బయటపడిన తర్వాత విధులు నిర్వహిస్తోంది, అన్నీ జరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ 3 నెలలు నిండు గర్భిణి, నెలలు నిండుతున్నాయి, అప్పటికి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ చేయించాలంటే అక్కడ ఎవరు సాహసం చేయట్లేదు, ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు సాహసం చేయట్లేదు. కోవిడ్ వచ్చిందంటే సరికి ఏం చేయాలి? విశాఖపట్నం తీసుకొచ్చి డెలివరీ చేయించాలి. ఆ భర్తకు ఉన్న టెన్షన్ చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల టెన్షన్ చూడండి, వాళ్ళ అత్తగారి టెన్షన్ చూడండి, వాళ్ళ తమ్ముడు టెన్షన్ చూడండి. వాళ్ళ తమ్ముడు ధైర్యం చేసి, నేను వస్తాను, నెలలు నిండితే ఆటో వేసుకొని నేను వస్తాను, బస్సు వేసుకొని నేను వస్తాను, కారు వేసుకొని నేను వస్తాను, అధైర్యపడకండి. అలాగే ధైర్యంతో ఉన్నారు. నిత్యం యోగా చేసుకుని ఆ మహిళా పోలీసు అయిపోయింది, క్వారంటైన్ డ్యూటీ అయిపోయింది. క్వారంటైన్ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ విధుల్లో చేరారు. విధుల్లో చేరితే మళ్ళీ క్వారంటైన్ డ్యూటీ అన్నవరం రత్నగిరి క్షేత్రం మీద అక్కడ క్వారంటైన్ ప్లేస్ ఇచ్చారు కాటేజీల్లో. ఆ కాటేజీల్లో ప్లేస్ ఇచ్చిన తర్వాత అక్కడ డ్యూటీ చేయాలి. అక్కడ డ్యూటీ చేసినప్పుడు మళ్ళీ భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం. అక్కడ కూడా మొత్తం ఆ సహచర సిబ్బంది కూడా చాలా దూరంగా పెట్టేవారండి. ఈమెకు ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, దూరంగా పెట్టాలి, ఏమో లక్షణాలు ఇంకా ఉన్నాయేమో అని చెప్పేసి సెకండ్ ఇచ్చినా శానిటైజర్ రాసుకునేవారు, కళ్ళతో చూసినా కూడా శానిటైజర్ రాసుకునేవారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించింది ఆ మహిళా పోలీస్. మీకు ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ చెప్పాను, ఆడపిల్ల అంటే ఆడపిల్లగానే చూస్తారు, అగ్గిపుల్ల అంటే అగ్గిపుల్లగానే చూస్తారు. అలాంటి చూసే సమయంలో వీళ్ళ డ్యూటీలు అధికారుల కళ్ళకు కనిపించలేదు, ప్రభుత్వానికి కనిపించలేదు. మిగిలిన శాఖల ఉద్యోగులు అందరూ, అధికారులందరూ ఇళ్ల దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు. ఒక్క సచివాలయ ఉద్యోగులతో పాటు మహిళా పోలీసులు కూడా విధులను నిర్వహించడానికి ఇంటింటికి తిరిగేవారు. వాళ్ళకి రక్షణ అవసరం లేదా? వాళ్ళకి కోవిడ్ కిట్లు అవసరం లేదా? కావాలి, ఇచ్చారు. ఇచ్చినా కూడా భయం వెంటాడుతుంది. ప్రతిరోజు శానిటైజేషన్ కలిపిన వాటర్తో స్నానం చేసేవారు, ఇంటి చుట్టూ బ్లీచింగ్ చల్లుకునేవారు. అదేదో మనం ఒంటికి సెంటు పూసుకుంటున్నట్టుగా శానిటైజర్ పూసుకునేవారు, స్ప్రే చేసుకునేవారు ఒంటి చుట్టూ. అలాంటి భయానకమైన వాతావరణంలో
పనిచేస్తున్న సమయంలో ఒకరిద్దరు మహిళా పోలీసులు చనిపోయారు డ్యూటీ చేస్తూ కూడా. ఇలాంటి వార్తలు వింటే అప్పటికే కోవిడ్ సోకింది, క్వారంటైన్లో ఉన్నారు, భయం ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి సమయంలో సచివాలయ సిబ్బంది కోవిడ్తో చనిపోయారు, సచివాలయ సిబ్బంది హార్ట్అటాక్తో చనిపోయారని వార్తలు వింటే ఆ మహిళలకు ఎలాంటి పరిస్థితి ఉంటుందండి? ఎంతటి భయం ఉంటుంది. కానీ భయపడుతూనే, లోలోన భయపడుతూనే ధైర్యం అనే ముసుగుని ఒంటి మీద కప్పుకొని ఈ సచివాలయ మహిళా పోలీసులు చేసిన సేవలు నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. గత ప్రభుత్వం ఏమనుకుంది, ఒక ఉద్యోగంతో అన్ని శాఖల విధులు చేయించాలనుకుంది. కానీ ఒక ఉద్యోగి చాలామంది ప్రాణాలు కాపాడింది. ఒకలే కాదు, సచివాలయ మహిళా పోలీసు కదా, అందరూ కాపాడారు. ఇక్కడ నేను సచివాలయ మహిళా పోలీసుల కోసం మాత్రమే ప్రస్తావించడానికి కారణం ఏంటంటే అదే, ఈ క్రమంలో నెలలు నిండాయి. ఆ మహిళా పోలీసుకి నెలలు నిండాయి. నెలలు నిండితే డెలివరీకి వెళ్ళాలి. ఎవరు సాహసం చేయట్లేదు. ప్రత్యేకంగా వెహికల్ పెట్టుకొని విశాఖపట్నం వచ్చాం. విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా ఎవరో సాహసం చేయలేదు. అక్కడ మళ్ళీ కోవిడ్ టెస్టులు చేయాలి. అక్కడ హాస్పిటల్లో చేయించుకున్నట్టు కోవిడ్ టెస్టులు ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ మళ్ళీ కోవిడ్ టెస్టులు చేయించిన తర్వాత 7 Hills హాస్పిటల్లో జాయిన్ చేసాం ఆ మహిళా పోలీసుని. సురక్షితంగా డెలివరీ అయింది. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ మండలంలో సహచర మహిళా పోలీసులు వ్యక్తం చేసిన ఆనందం నిజంగా ఒక సంక్రాంతి పండగ, ఒక దసరా పండగ. ఇలాంటి క్షణాలు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఆడది అంటే ఆకాశం, ఆకాశంలో సగం. భూమాతకు ఉన్నంత భారం, భూమాతకు ఉన్నంత ఓపిక, భూమాతకు ఉన్నంత సహనం ఈ సమయంలో కూడా అక్కడ ఉండే పంచాయతీ సెక్రటరీలు కానీ, అక్కడ ఉండే CDPOలు కానీ ఎంతో దారుణంగా వేధింపులు. మీరు సరిగా పనిచేయట్లేదు, మీ ఉద్యోగాలను తీసేస్తాం. ఎందుకంటే అప్పుడు ప్రొబిషన్ ఎవడు ఏ అధికారి భయపడితే ఆ అధికారి భయపడాలి, దండ కట్టుకోవాలి. ఇంటికి వచ్చి కుమిలి ఏడ్చేవారు మహిళా పోలీసులు. అలా ఏడ్చిన మహిళా పోలీసుల తాలూకా కంట తడి భూమాతకు ఒడేయింది. భూమాత ఒడిలో చేరింది ఆ మహిళా పోలీసులు పెట్టిన కంటతడి. ఆ కంటతడి యొక్క విషయం ప్రతి ఒక్క మహిళా పోలీసుకి తెలియాలి. అక్కడే కాదు, తూర్పుగోదావరి జిల్లాలో కాదు, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, ఏ జిల్లాలో చూసుకున్నా కోవిడ్ సమయంలో మహిళా పోలీసులు చేసిన సేవలు నా భూతో నా భవిష్యత్తు. నిజం, నేనే సాక్షి. ENS మీడియా సాక్షి, ఈరోజు దినపత్రిక సాక్షి, ENS ఛానల్ సాక్షి, ENS లైవ్ ఛానల్ సాక్షి. ఇన్ని చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం కొద్దిగా కూడా ఆలోచించలేదండి. ఆ తరువాత 2 ఏళ్ళు ప్రొబిషన్ దాటిపోయిన తర్వాత ఇంకా అదనంగా 9 నెలలు డ్యూటీ చేయించుకొని అప్పుడు ప్రొబిషన్ డిక్లేర్ చేశారు. ఆ ప్రొబిషన్ డిక్లేర్ చేసే సమయంలోనే కోర్టు కేసులు పడ్డాయి. ఈ కోర్టు కేసులు పడ్డాయంటే బయట వ్యక్తికి సిస్టమ్ కోసం ఏం తెలుస్తుందండి? ఏమీ తెలియదు. మహిళా పోలీస్ వ్యవస్థ అనేది ఏర్పాటు అయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో మొట్టమొదట తెగ ఫీల్ అయిపోయింది హోంగార్డ్, అంతకంటే ఎక్కువ ఫీల్ అయిపోయింది కానిస్టేబుల్, అంతకంటే ఎక్కువ ఫీల్ అయిపోయింది హెడ్ కానిస్టేబుల్. వాళ్ళందరిది కట్టకట్టుకొని ఫీల్ అయిపోయింది SI, ASIలు. మీరు పోలీసులా? ఎలాగ నేర్చుకుంటారు మీరు పోలీసులని? ఎలా అనుకోవడం ఏంటి? పోలీస్ శాఖ ద్వారా కదా వీటి నియామకాలన్నీ జరిగాయి. వీళ్ళకి ఇచ్చిన డిజిగ్నేషన్ కూడా అదే కదా. అదే అన్నప్పుడు పోలీసులని ఎందుకు అనకూడదు? మీరు అనకూడదు ఎక్కడ పోలీసులని. మీరు పోలీసులని చెప్పకూడదు. మీరు పోలీసులని చెప్తే మేమెవరమే? మీ గవర్నమెంట్ లాఠీ ఇచ్చిందా, డ్యూటీ ఇచ్చిందా, పిస్టల్ ఇచ్చిందా, కనీసం కాకి డ్రెస్ ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలేదు కదా. డిజిగ్నేషన్ ఒకటి ఇస్తే సరిపోతే మీరు పోలీసులు వేసుకుంటారా అనేవాళ్ళు కొంతమంది. మీ ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయి మేము చూస్తామని కొంతమంది.
మీకు ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలి కదా, మీరు డిక్లేర్ అయిన తర్వాత మీరు ఇంకా డ్యూటీలో కొనసాగాలి కదా అనేవాళ్ళు కొంతమంది. ఇలా సూటిపోటి మాటలతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే అత్యంత దారుణంగా వేధించేవారు. ఆ వేధింపులన్నీ పడ్డారు. సిడిపి వాళ్ళు అయితే దారుణం. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మేము చెప్పినట్టు వినండి. అంటే వాళ్ళ కింద వీళ్ళు సబార్డినేటర్లా? వాళ్ళ కింద వీళ్ళు ఊడిగం చేస్తున్నారా? అలా వేధించిన సిడిపి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సూపర్వైజర్లు అయితే వీళ్ళు చేస్తున్న సేవలను చూసి మంచిగా స్నేహం చేసి వీళ్ళతో పనులు చేయించుకున్న సూపర్వైజర్లు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్. మహిళా పోలీసులకి అంగన్వాడీ సెంటర్లు అప్పచెప్తే వీళ్ళు వెళ్ళి స్ట్రిక్ట్గా డ్యూటీలు చేస్తే వీళ్ళు మా మీదకి ఎక్కించారు అని చెప్పి అక్కడ మళ్ళీ మహిళా పోలీసుల మీద అంగన్వాడీ కార్యకర్తలు ఫీల్ అయిపోవడం, అంగన్వాడీ హెల్పర్లు ఫీల్ అయిపోవడం, వాళ్ళ భర్తలు ఫీల్ అయిపోవడం, రాజకీయంగా మళ్ళీ వేధింపులు స్టార్ట్ అవ్వడం. ఇలాంటి సమయంలో కూడా అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టాలి. మెటర్నిటీ లీవ్ ముందుగానే పెట్టిన తర్వాత బిల్ చేయాలి. కొన్ని జిల్లాల్లో శాలరీతో కూడిన బిల్లు ఇచ్చారు, కొన్ని జిల్లాలతో శాలరీలతో కూడిన బిల్లు ఇవ్వలే. ఏం చేయాలి? మళ్ళీ ఫైల్స్ పట్టుకొని ఎస్పీ ఆఫీస్కి, మండల ఆఫీస్కి, పంచాయతీ కార్యాలయ ఆఫీసులకి తిరిగి లీవ్ శాంక్షన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఆసుపత్రిలో ఆ నిండు గర్భిణి బిడ్డను కనడానికి పురిటి నొప్పులు పడుతుంటే ఈమె పెట్టిన 6 నెలల మెడికల్ లీవ్కి, మెటర్నిటీ లీవ్ మీద కాసులు ఏరుకోవడం కోసం ఎంపీడీఓ ఆఫీసులు చూస్తుండేవారు. అక్కడ వీళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి, వీళ్ళు మళ్ళీ అక్కడ ట్రెజరీకి బిల్లు పంపిస్తే అక్కడ మళ్ళీ పర్సంటేజ్లు ఇవ్వాలి. కన్న పేగు ఎంత బాధపడుతుంది మహిళా కన్న పేగు, ఎవరైనా ఆలోచించారు? ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే మేము ఈరోజు ఈఎన్ఎస్గా ఒక సామాజిక బాధ్యత తీసుకొని ఒక ప్రభుత్వ శాఖ ప్రభుత్వంలో ఎలా నడుస్తుంది, ఎలా నడిచింది, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళ ప్రమోషన్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రపంచానికి చెప్పాలి. ఎందుకు ప్రపంచానికి చెప్పాలి, ఎందుకు దేశం మొత్తం చెప్పాలి అంటే అప్పటికి ఈ సిస్టము చాలా మంచి సిస్టమ్ అని చెప్పి దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు వచ్చింది. ఇంత మంచి పేరు వచ్చిన ఈ సచివాలయ వ్యవస్థ మీద మనం కూడా ఫోకస్ పెడితే చాలా విషయాలు తెలియవచ్చు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పి ఈరోజు ఈయన సామాజిక బాధ్యత తీసుకొని ప్రారంభం నుంచి కూడా అన్ని విషయాలను క్రోడీకరించి ప్రత్యేక కథనాలుగా అందించేది. ఆ సమయంలో కోవిడ్ డ్యూటీస్ చేసే సమయంలో వాళ్ళు పడే బాధలు ఇన్ని కావండి. వాళ్ళకి టీఏలు ఎవరు, డిఏలు ఎవరు, ఏమి ఎవరు, కానీ చెప్పిన చోటికి డ్యూటీకి వెళ్ళిపోవాలి. వాళ్ళ ఆటోలో వెళ్ళాలి, బళ్ళు మీద వెళ్ళాలి, లేదంటే వాళ్ళ భర్తలు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ బంధువులు తీసుకొని వెళ్ళాలి. ఎంత ఖర్చు అవుతుందండి? ఈమె డ్యూటీ చేస్తే ఈమెతో పాటు వచ్చిన వ్యక్తికి డ్యూటీ చేయాలి అక్కడ. అలా చేశారు పాపం వాళ్ళు. అంతటికంటే ట్విస్ట్ ఏంటంటే, దారుణం ఏంటంటే, ఘోరం ఏంటంటే, ఇలా డ్యూటీ చేస్తున్న సమయంలో కనీసం వీక్లీ ఆఫ్లు కానీ పర్మిషన్లు కానీ ఎంపీడీఓలు ఇచ్చేవారు కాదు. మళ్ళీ వాళ్ళు డ్యూటీ సక్రమంగా వచ్చేవారు కాదు. 3 రోజులు డ్యూటీకి వస్తారు, 3 రోజులు లీవ్ ఇంటి దగ్గర ఉండేవారు. వీళ్ళకి ఇచ్చేవారు కాదు. వీళ్ళు ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతూ విధులు నిర్వహించాల్సి వచ్చేది. నిర్వహించారు కూడా. చూడండి, అంటే మహిళా పోలీసులు ఎంత మొక్కవోని దీక్షతో, ఎంత పట్టుదలతో వీళ్ళు ప్రజలకు సేవలు అందించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, బీటెక్లు చేసిన వాళ్ళుగా, ఎంటెక్లు చేసిన అన్ని ఉద్యోగాలు వదిలేసి ఇందులోకి వస్తే ఇందులో వీళ్ళు పడ్డ వేధింపులు, బాధలు, చీత్కారాలు, చిరాకులు, పరాకులు ఇన్ని కావండి. అదే సమయంలో మళ్ళీ కొంతమంది మీడియా జర్నలిస్టులు ఆలోకం ఎక్కడి నుంచి, మీరు సక్రమంగా డ్యూటీకి వెళ్ళట్లేదట, సక్రమంగా డ్యూటీలు చేయట్లేదట అనేవాళ్ళు కొంతమంది అయితే, అమ్మ మీరు చాలా చక్కగా డ్యూటీ చేస్తున్నారు, ఎవరు లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది. ఇలా మాటలు అత్తగారింటి దగ్గర కోడలపై ఏ రకంగా వేధింపులు పడుతుందో అంతకన్నా దారుణమైన వేధింపులు
ఈ గ్రామ వార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో పడ్డారండి. ఇలా క్రమంగా జరుగుతున్న సమయంలో దిశ యాప్ నుంచి అన్ని సర్వీసులు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ యాప్ని తీసుకొచ్చింది. యాప్ ఎలా వర్క్ చేస్తుందండి? యాప్ అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలంటే వీళ్ళందరూ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా వెహికల్కి అడ్డంగా చేపెట్టి ఆపడం. రోడ్డు మీద మహిళలు వెహికల్కి అడ్డం పెట్టి ఆపితే వచ్చిన ఆ జంట ఏమనుకుంటాడండి? వీళ్ళు ఏదో తేడా అనుకుంటాడు కదా. అలా అనుకోకుండా ఉండడం కోసం మళ్ళీ అక్కడ 2-3 పోలీసులు పెట్టేవారు. అక్కడ కూడా మళ్ళీ ట్విస్ట్. పోలీసులు పెడితే వీళ్ళు ఎక్కడో ఏదో కేసులో దొరికారేమో, వీళ్ళని పనిష్మెంట్ కోసం రోడ్డు మీద నిలబెట్టారేమో అనుకుని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే, వెహికల్ ఆపడం, దిశ యాప్ని ఇన్స్టాల్ చేయడం, వాళ్ళని పంపించడం. వాళ్ళు తిట్ల దండకం. ఈ మాత్రం యాప్ కోసం బండిని ఆపేస్తారా? రోడ్డు కట్టంగా బండిని ఆపేస్తారా? బండిని ఆపేసి యాప్ ఇన్స్టాల్ చేస్తారని చెప్పి అమ్మ నా బూతులు. మళ్ళీ ఆ బూతుల్ని కూడా మహిళా పోలీసులే భరించడం. మళ్ళీ టార్గెట్ జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక్కో మహిళా పోలీస్ 5,000 యాప్లు ఇన్స్టాల్ చేయించాలి. 5,000 మందితో యాప్ ఇన్స్టాల్ చేయించాలి. ఎవరో ఆ యాప్ను అన్ఇన్స్టాల్ చేయడానికి వీల్లేదు. అది మన చేతుల్లో ఎలా ఉంటుంది? సచివాలయ మహిళా పోలీసుల చేతుల్లో ఎలా ఉంటుంది? యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇష్టం, దాన్ని వినియోగించుకున్నప్పుడు ఇష్టం. అక్కడ మళ్ళీ వేధింపులు, టార్గెట్లు. అలా చేయకపోగా చేస్తూ ఇక్కడ డ్యూటీ చేసుకున్న టైంలో మీరు ఇక్కడ మళ్ళీ పంచాయతీ సెక్రటరీ స్టార్టింగ్, మీరేమో పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నారు, సచివాలయాల్లో డ్యూటీ చేయట్లేదు, మీరు అలా డ్యూటీ చేయకపోతే మీ శాలరీ ఆపేస్తాను, మీ ఉద్యోగం తీసేస్తానండి. వీడు ఉద్యోగం తీసేస్తాడు పంచాయతీ సెక్రటరీ. వీడు అని ఎందుకన్నానంటే చాలామందిని చాలా పంచాయతీ కార్యదర్శులు అత్యంత దారుణంగా వేధించారండి, భయపెట్టారు. ఇంకా ఎలాంటి భయం అంటే కొన్ని చోట్ల అయితే దారుణం, ఆ మాటలకు అందవు, లైంగిక వేధింపులు. అవన్నీ తలుచుకుంటే కంట కన్నీరు రాక మానదండి. ఉదయాన్నే డ్యూటీకి వచ్చారు. ఒక సంబరం జరిగితే, ఒక గ్రామంలో సంబరం జరిగితే ఎస్కాట్ మహిళా పోలీసులు, ఒక తీర్థం జరిగితే ఎస్కాట్ మహిళా పోలీసులు, ఒక విఐపి వస్తే సీఎంఓ పిఎంఓ లేదా డిప్యూటీ సీఎం వస్తే ఎస్కాట్ మహిళా పోలీసులు. అక్కడ వాళ్ళకి అన్నం ఉండదు, టిఫిన్లు ఉండవు, మంచినీళ్ళు ఉండవు, ఏమీ ఉండవు, వీళ్ళే పట్టుకొని వెళ్ళాలని. కొన్ని చోట్ల ఎవరైనా ప్రజాప్రతినిధులతో మంచిగా ఉంటే వీళ్ళు కూడా వస్తున్నారని అనుకుంటే అక్కడ ఎవరో మా ప్రజాప్రతినిధి ఒక టిఫిన్లు కానీ భోజనాలు కానీ అరేంజ్ చేసింది. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సమయంలో మళ్ళీ మహిళా పోలీసులకు కొత్త చిక్కులు ఎక్కడి నుంచి అంటే ఈ కోర్టు కేసుల నుంచి. కోర్టు కేసు పడిపోయింది కదా, ఇంకా మీరు మహిళా పోలీసులు ఎవరు, మీరు పోలీసులు ఎవరికి అయిపోయినట్టే, మీ సీఎం మీకు జీవితాంతకాలం గాలిలో ఉన్నట్టే. ఈ మాట ఒక స్టేషన్ సిబ్బంది, ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, ఒక ఎస్ఐ కింద స్థాయి సిబ్బందినితో మాట్లాడుతున్నప్పుడు అలాగంటే వీళ్ళు ఎంత మనోవేదనకు గురవుతారండి. వీళ్ళకి వెళ్ళి రాత్రులు నిద్ర పడతాయా? అలా కంటి మీద కునుకు లేకుండా ఎన్నో రాత్రులు, నిసి రాత్రులు బాధను దిగమింగుకొని పడుకోకుండా బాధపడిన రోజులు ఈ మహిళా పోలీసులకు చాలా ఉన్నాయండి. వీళ్ళు బాధపడ్డాం. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమంలో కలిస్తే ఏంటి మనకి పరిస్థితి, మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఒక్క మనమే ఎంత దారుణం అయిపోవడం ఏంటి అని అనుకుంటే వీళ్ళు అనుకుంటే సరిపోతుందా? లేదే. అలాగని అక్కడ కూడా యూనియన్లు మళ్ళీ ప్రారంభమయ్యాయి. మహిళా పోలీసులకు ప్రత్యేకంగా యూనియన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు యూనియన్లు ప్రారంభమైనప్పుడు వాళ్ళైనా గట్టిగా మాట్లాడతారంటే అక్కడ మళ్ళీ కొంతమంది రాజకీయం, వీళ్ళ తాలూకు సహనాన్ని పూర్తిగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారి కూడా, మండల స్థాయి అధికారి కూడా పరీక్షించినోడే. ఎందుకంటే వీళ్ళకి ఒకరు అంటూ బాస్ లేరు. పేరుకి మహిళా పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే కానీ జాబే కానీ అందరూ బాసులే. తహసీల్దార్ బాసు, ఎంపీడీఓ బాసు, డిఎల్డీఓ బాసు, జాయింట్ కలెక్టర్ బాసు, కలెక్టర్ బాసు, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ బాసు. ఇంక పంచాయతీ సెక్రటరీ లేకపోతే అప్పట్లో ఫస్ట్ డిఎల్డీఓ చెక్ పవర్ ఇచ్చిన విఆర్ఓ బాసు.
మళ్ళీ సేమ్ కేడర్, వీళ్ళ మీద వీళ్ళకే బాస్. ఎంతటి దారుణమైన పరిస్థితులు అంటే ఒక్కో పంచాయతీ సెక్రటరీ అయితే ఇంకా అది మాటలు అందదు. ఏమీ చేయలేక గట్టిగా ఎలాగంటే వీళ్ళు బాధపడుతున్నారో రివర్స్ అయిపోతున్నారని చెప్పి వాడు పని అంతా చూసుకుని 5 గంటలకు వచ్చేవాడు 5 గంటల నుంచి 7 గంటల వరకు సచివాలయాలు ఉంచేసేవారు వీళ్ళు. ఒక మహిళా పోలీసు చీకటి పడితే, ఒక మహిళా పోలీసుని పక్కన పెట్టేయండి, ఒక మహిళా ఉద్యోగి చీకటి పడితే ఎలా పని చేయగలదండి? పని చేయించేవారు. పైనుంచి ఆర్డర్స్, ఎంపీడీఓ గారు ఆర్డర్స్, డిపిఓ గారు ఆర్డర్స్, తహసీల్దార్ గారు ఆర్డర్స్ అనేవారు. అలా భయపెట్టి పని చేయించేవారు. చిన్నపిల్లడు అలా చేస్తే స్కూల్లో హెచ్ఎం ఏమంటాడు, టీచర్ ఏమంటాడు, నీకు టీసీ ఇచ్చి పంపించేస్తాను గట్టిగా మాట్లాడితే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అంటారు. సేమ్ డైలాగ్ వాడేవారండి సచివాలయ ఉద్యోగుల మీద అధికారులు కూడా. మిమ్మల్ని జాబ్లను తీసేస్తాం, రేపు మీకు ఆర్డర్స్ వచ్చేస్తాయి మిమ్మల్ని తీసినట్టు. అంత తేలిక ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీసేయడం, విధుల్లో తొలగించడం అంత తేలిక. వీడికి పొట్టెత్తే అక్షరం ఉండదు ఈ పంచాయతీ సెక్రటరీకి. ఈ పంచాయతీ సెక్రటరీ వీళ్ళ ఉద్యోగులను తీసేస్తాడట. ఎలా తీసేస్తాడండి? తీయడు, కానీ వాళ్ళు మానసికంగా వేధించాలి. అప్పుడు మళ్ళీ పాట గుర్తొస్తుంది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నువ్వు బాధపడకమ్మా, ఆడది అయినందుకే నిన్ను వేధిస్తూ ఉంటున్నారా. అవునా కదా? ఇప్పటి వరకు వేధించారు. కొన్ని చోట్ల అయితే విధులు చేయలేక ఆ మాటలు మనం చెప్పకూడదు. ఇలాంటి వీడియోలో అలాంటి అంశాలు ప్రస్తావించకూడదు. లైంగిక వేధింపులు కూడా తట్టుకున్నారంటే వాళ్ళ మహిళలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ డ్యూటీకి, వాళ్ళ సేవలకి, వాళ్ళ ఓపికకి, వాళ్ళ సహనానికి. ఇంత జరుగుతున్న సమయంలో గడుస్తోంది, సమయం గడుస్తోంది. 2 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళు 9 నెలలు దాటిపోయింది. సర్వీస్ డిక్లరేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్. అక్కడ మళ్ళీ ఇంత చేసిన వాళ్ళకి కూడా అక్కడ మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, ఎస్బీఐ ఎంక్వైరీకి డబ్బులు ఇవ్వాలి, ఫైల్ను మూవ్ చేసినందుకు ఎంపీడీఓ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాలి, ఆ ఫైల్ మీద సంతకం పెట్టినందుకు పంచాయతీ కార్యదర్శికి డబ్బులు ఇవ్వాలి. అప్పటికి వీళ్ళకి వచ్చే జీతం ఎంత? ఆఫ్టర్ ఆల్ 15,000. 15,000తో వీళ్ళు నెల మొత్తం అన్నమే తింటారా? కుటుంబాన్నే పోషిస్తారా? పిల్లల్నే చదివించుకుంటారా? ప్రభుత్వ కార్యాలయాల్లో మెటర్నిటీ లీవ్లకు పర్సంటేజ్లు ఇస్తారా? సర్వీస్ డిక్లరేషన్ చేయడానికి పర్సంటేజ్లు ఇస్తారా? అదంతా అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్లు చేయడానికి పర్సంటేజ్లు ఇస్తారా? అలా పర్సంటేజ్లు తీసుకున్న వాడికి కానీ ఉద్యోగికి కానీ వాడు కడుపుకు తినేది అన్నమా, ఇంకోటి మరొకటమైనా గడ్డ? చెప్పండి. ఇక్కడ ఇచ్చారండి అలాగే. ఎందుకంటే మహిళలు కాదు, మానవతామూర్తులు. వాళ్ళందరికీ భూదేవికి ఉన్నంత సహనం ఉంది. అలా సహనాన్ని భరించారు. వీళ్ళకి ఆట విడిపి ఎక్కడండి? మహిళా పోలీసులందరికీ ఏదైనా గ్రామంలో పండగ జరిగితే అందరూ ఒక చోటకు చేరుకునేవారు. డ్యూటీ అయిపోయిన తర్వాత, డ్యూటీ ముందు కాదండి వీళ్ళు మళ్ళీ పనిపులిలు ఈ మహిళా పోలీసులు. వీళ్ళని కూడా క్షమించకూడదు. ఎందుకు క్షమించకూడదంటే వీళ్ళు డ్యూటీలు చేసేయాలి, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి. చేసేవారు అలాగే డ్యూటీ అంతా చేసేసి అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చినప్పుడు బాతాకాని మన సర్వీస్లో ఎప్పుడు రెగ్యులర్ అవుతాయి, మనకి ఇంక్రిమెంట్లు ఎప్పుడు ఇస్తారు, నేషనల్ ఇంక్రిమెంట్లు ఎప్పుడు ఇస్తారు, మన ప్రమోషనల్ ఛానల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అవుతుంది, ఇదే. ఇలా జరుగుతున్న సమయంలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల ప్రారంభించారు. మహిళా పోలీసులనే దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రారంభించారు. అప్పటికి వీళ్ళకి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రమోషనల్ ఛానల్ ఏంటంటే ఫస్ట్ మహిళా పోలీసు, తర్వాత సీనియర్ మహిళా పోలీస్ పరిభాషలో హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ, తర్వాత సిఐ. ఇది వీళ్ళ తాలూకా జాబ్ ప్యాటర్ను, ప్రమోషనల్ ప్యాటర్న్. అందరూ ఎంతో ఆనందపడ్డారు. స్వామివారి సత్యనారాయణ స్వామివారి ప్రసాదం నిత్యం తింటే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందపడ్డారు. ఒక జీసస్
ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇచ్చిన జ్యూస్ తాగితే ఎంత ఆనందపడతారో అంత ఆనందపడ్డారు. నమాజ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తింటే ఎలా ఎంత ఆనందపడ్డారు అంత ఆనందపడ్డారు మహిళలందరూ. ఎందుకంటే అన్ని వర్గాల మహిళలు ఉన్నారు అక్కడ. మైనార్టీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అన్ని వర్గాల మహిళలు పనిచేశారు అక్కడ. కానీ ఇలాంటి వేధింపులు ఏమీ కూడా జిల్లా కలెక్టర్ వరకు వెళ్ళేవి కాదు. ఎప్పుడో ఒకటి ఈరోజు దినపత్రికలు వస్తేను, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో కానీ మొబైల్ యాప్లో కానీ వస్తేనో తెలిసేది. అన్ని నిత్యం రాస్తే మళ్ళీ టార్గెట్ చేస్తారని చెప్పి మేము కూడా అన్ని విషయాలు రాసేవాళ్ళం కాదండి. ఇంకా వాళ్ళు హద్దు దాటుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా రాసేవాళ్ళమే. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఆగిపోయేవాళ్ళం. ఎందుకు ఆగిపోయేవాళ్ళం అంటే, మనం ఒకరికి సహాయం చేస్తే వీళ్ళు వాళ్ళకి టార్గెట్ అయిపోతారని చెప్పి ఆగిపోయేవాళ్ళు. వాళ్ళు అనేవారు, సార్ మమ్మల్ని మా కోసం రాయకండి సార్, మీరు రాస్తుంటే మాకు వేధింపులు ఎక్కువైపోతున్నాయి సార్, మాకు టార్చర్ ఎక్కువైపోతుంది సార్ అని చెప్పి ఆ మహిళా పోలీసులు అందరూ కూడా కంటతడి పెట్టుకునేవారండి. నిజంగా ఈ మహిళలందరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎంత అపురూపంగా పెరిగారో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అపురూపంగా పెంచారో తెలియదు, కానీ ఎంత అల్లారుముద్దుగా పెరిగారో తెలియదు, కానీ చదువుకునేటప్పుడు ఎంత ప్రొఫెషనల్గా ఎంత లాయల్టీగా చదువుకున్నారో తెలియదు, కానీ సచివాలయ శాఖలో ఉద్యోగములుగా చేరిన తర్వాత అవన్నీ వీళ్ళకి పోయండి. ఒక తుఫాను వచ్చి మొత్తం ఊడ్చిపెట్టుకుపోయినట్టు వీళ్ళు విధిలో చేరిన తర్వాత వాళ్ళ ఆనందం పోయింది, వాళ్ళ సంతోషం పోయింది, వాళ్ళకి ఏం మిగలలేదు. ఒక వేధింపులు, బాధలు, కన్నీరు తప్ప. ఈ రోజుకి కూడా అది కొనసాగుతుందండి, కొనసాగుతుంది ఈ రోజుకి కూడా. ఎందుకు కొనసాగుతుందంటే, కొద్ది రోజుల క్రితం పెన్షన్లు ఇచ్చేవారు వాలంటీర్లు, వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని రెగ్యులర్ చేయకపోవడంతో, వాళ్ళ సర్వీసులను రెవెన్యూలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం వాళ్ళని తీసేస్తే ఆ పెన్షన్లు కూడా సచివాలయ మహిళా పోలీసులే మిగిలిన సిబ్బందితో పాటు వెళ్ళి వాళ్ళ క్లస్టర్ పరిధిలో వెళ్ళి పంపిణీ చేస్తుంటే ఒక కామందుడు ఒక మహిళా పోలీసు చేయి పట్టుకొని బలాత్కారం చేయబోయేటట్టు. తలుచుకుంటే కన్నీరు ఆగదు నిజంగా. కానీ అక్కడ ఆ మహిళా పోలీసు ధైర్యంగా ఎదుర్కొంది, గట్టిగా నిలబడింది, ప్రతిఘటించింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అలా చెయ్యబట్టికి విషయం బయటకు వచ్చింది. అప్పుడు కూడా మేము బయట పెట్టాం. బయట పెట్టకపోదు, ఎందుకంటే ఇది చూసిన తర్వాత మరొకరు చేస్తారు, మరొకరు చూసిన తర్వాత మరొకరు చేస్తారు. అలా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా వీళ్ళు ఆడవాళ్ళు అందంగా ఉంటారు, ఆడవాళ్ళ అమ్మ ఉంటుంది, ఆడవాళ్ళలోనే అక్క ఉంటుంది, ఆడవాళ్ళలోనే చెల్లి ఉంటుంది, ఆడవాళ్ళలోనే తల్లి ఉంటుంది, ఆడవాళ్ళలోనే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళలోనే చెడ్డవారు కూడా ఉంటారు. సృష్టి ధర్మం. ఆడదాన్ని చూస్తే మగవాడికి కలగాల్సిన సోదరభావం మన ఆడపిల్ల కాకపోతే. కానీ ప్రతి ఒక్క మగాడికి సృష్టి యొక్క ప్రధానమైన లక్షణమే కనిపిస్తుంది. చూడగానే కైపు, కొంగు చూస్తే కైపెక్కిపోతాడు ఎలాంటి మగాడైనా సరే. సృష్టి ధర్మం. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొంతమంది గౌరవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుకి కూడా అవే వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి, అవే కోర్టు కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం అయితే ఏకంగా వీళ్ళతో మాకు సంబంధం లేదని చెప్పేసి కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు 15 రోజులు, ఒక్కో బ్యాచ్ 15 రోజులు చొప్పున 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇస్తే అందరూ ఏమనుకున్నారు, ఫోన్లే గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళని మళ్ళీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా తీసుకుంటుందేమో అనుకున్నారు. ఆ ప్రయత్నం చేయలేదని ప్రభుత్వం వదిలేసింది, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వదిలేసింది. ఎందుకు ఇచ్చినట్టు ట్రైనింగు? యాక్చువల్గా కోర్టులో కేసు పడినప్పుడు వీళ్ళు మాకు సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విశేష అధికారాన్ని గవర్నర్ ఆమోదంతో చేసి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. అలా తీసుకువస్తే గవర్నమెంట్కి గొప్పతనం ఏముంది? గవర్నమెంట్ కోసం ఈరోజు ఎందుకు చెప్పుకోం కదా. అలా ఆర్డినెన్స్ తీసుకురావచ్చు ప్రత్యేకమైన పరిస్థితుల్లో.
గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకువచ్చి వాళ్ళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి వీళ్ళని అక్కడికి వేయచ్చు. లేదా వీళ్ళు 4-5 పోస్టులకు సంబంధించి ఒకే టెస్ట్ రాశారు కాబట్టి రిలేటెడ్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళని ఎండార్స్ చేయొచ్చు, వాళ్ళని ఆ పోస్టుల్లోకి పంపించి అక్కడ ఉన్న ఖాళీలు భర్తీ చేయొచ్చు. కనీసం ఆ పని కూడా చేయలేదు గత ప్రభుత్వం. వీళ్ళనే కాదు, ఎవరిని చేయలేదు. కానీ ఒక్క మహిళా పోలీసుల కోసమే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, స్టేషన్లకు వెళ్తున్నప్పుడు సచివాలయాల నుంచి వీళ్ళకి స్టేషనరీకి డబ్బులుండేవి. 15,000 రూపాయల్లో ఎన్నిసార్లు స్టేషన్ తిరుగుతారండి? ఎన్నిసార్లు సర్కిల్ ఆఫీస్ తిరుగుతారండి? ఎన్నిసార్లు డివిజనల్ పోలీస్ ఆఫీస్ తిరుగుతారండి? ఎన్నిసార్లు జిల్లా ఎస్పీ ఆఫీస్ తిరుగుతారండి? బస్సు మీద వెళ్ళినా కూడా డబ్బులు చాలవు. అప్పులు చేసుకొని అప్పులు తీర్చడం కోసం మళ్ళీ వస్తున్న జీతంలో ఆ 15,000 రూపాయల్లోనూ మళ్ళీ దాచుకొని మళ్ళీ వాళ్ళకి అప్పులు తీర్చేవారు. పస్తులు ఉండేవారండి, కొంతమంది పస్తులు ఉండేవారు. పేరుకే ఉద్యోగం, కానీ మహిళా పోలీసులు పస్తులుండి మరి విధులు నిర్వహించారు, ఉద్యోగాలు చేశారు. ఇలాంటివేవి కూడా ప్రభుత్వానికి వరకు చేరవు, ఎవరైనా చెప్తే తప్ప. ఎవరు చెప్తారండి? అప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన మీడియా ఉంది, టీవీ ఛానల్ ఉంది, ఎవరైనా చెప్పారా? ఒక్క ఆర్టికల్ వచ్చింది కాదు. పోనీ వ్యతిరేక పార్టీ యొక్క అనుకూల పత్రిక ఉంది, అనుకూల ఛానల్ ఉంది, వాళ్ళేం రాసేవారా? వాళ్ళేం చూపించేవారా? వాళ్ళు చూపించేవారు కాదు. ఎక్కడైనా ఏమైనా జరిగితే ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం టక్మన వార్త రాసేవారు, ఎందుకంటే అది జరిగింది కాబట్టి. ఇలాంటి విషయాలు, బాధపడుతున్న అంశాలు ఒక్క మీడియా ఆర్గనైజేషన్ కూడా ఒక్క విషయంలో కూడా బయటపెట్టలేదు. వీళ్ళు నెత్తి నూరు కొట్టుకున్న కూడా బయటపెట్టలేదు. కానీ మాకు ఎందుకు తట్టిందో ఈరోజు పేపర్కి, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసే క్రమంలో ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది, లేదంటే వార్తా కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి మేము ఈ సమస్యలు తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వమైనా ఆలోచిస్తుందని చెప్పి ఆలోచించాము. అలా ఆలోచించినప్పుడు వచ్చిన అంశాలనే ఇప్పుడు నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అలా అప్పటికీ కూడా ప్రత్యేక కథనాలు రాస్తున్నప్పటికి కూడా ఏ ప్రభుత్వంలో చలనం లేదండి, రాలేదు. అయిపోయింది, సర్వీస్ రెగ్యులరేషన్ అయిపోయింది, డ్యూటీస్ అయిపోయి పిఆర్సీ వచ్చింది. పిఆర్సీలో కూడా మళ్ళీ వివక్ష కొంతమేరకే వీళ్ళకి అప్పగించారు. దానికి ఎంత పెరగాలండి? యాక్చువల్గా పిఆర్సీ బెనిఫిట్లు అన్నీ చేరితే ఆ రోజుల్లోనే దగ్గరగా 38,000 పైన శాలరీ దాటిపోవాలి వాళ్ళది. ఆ దానికి ముందే మళ్ళీ హెచ్ఆర్ఎస్ లేబుల్ తగ్గించేసి వ్యవహారం నడిపించారు. పిఆర్సీ సంబంధించిన ఐఆర్ వీళ్ళకి ఇవ్వలేదు, బెనిఫిట్లు ఇవ్వలేదు, మరి ఇంకేమీ ఇవ్వలేదు. ఎడ్యుకేషన్లో లోన్స్ ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ తాలూకా ఒక స్కీమ్ ఉంటుంది ఉద్యోగులకి, స్కూల్ ఫీజులు కడతారు, అలాంటి స్కీమ్ని అప్లై చేయలేదు. వీళ్ళ జీతం ఎంత? 15,000. 15,000 వచ్చిన సమయంలో కూడా వీళ్ళు రేషన్ కార్డులు తీసేశారు. చూడండి ఎంత దారుణం. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులని చెప్పడం కోసం రేషన్ కార్డు తీసేశారు. ఏ సంక్షేమ పథకాలు రావు, అయినా కూడా పనిచేశారు. నిజంగా ఈ సమయంలో వీళ్ళు మహిళా ఉద్యోగులు ఇవాళకి విధులు నిర్వహిస్తున్నారంటే వాళ్ళ అత్తమామలు నిజంగా దేవుళ్ళు, వాళ్ళ అమ్మా నాన్నల దేవుళ్ళు, వాళ్ళ భర్తలు బాగా ఆలోచించారు, వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు బాగా ఆలోచించారు. ఎంతో కొంత అమ్మా మీరు డ్యూటీలు చేయండి, అమ్మ అలా కాదమ్మా చేయలేకపోతామమ్మా, అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయమ్మా, కంటతడి పెట్టుకోవాలమ్మా, అక్కడ చాలా దారుణంగా వేధిస్తున్నారమ్మా, చాలా దారుణంగా బాధ పెడుతున్నారమ్మా అని చెప్పి కంటతడి పెట్టుకొని చెప్పినప్పటికి కూడా కోవిడ్లో మీకు ఉద్యోగాలు వచ్చాయమ్మా, మనల్ని నిలబెట్టింది గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కి సేవ చేయాలని చెప్పి మళ్ళీ మహిళా పోలీసుల తల్లులు, మహిళా పోలీసుల యొక్క తండ్రులు, వాళ్ళ యొక్క తమ్ముళ్ళు, వాళ్ళ యొక్క భర్తలు ప్రోత్సహించి ఇవాళ కూడా పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నోటిఫికేషన్లు వచ్చాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఇంకా ఇక్కడ తట్టుకోలేక ఒక నమస్కారం పెట్టి చల్ జాయ్ వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా ఉన్నారు. ఎందుకున్నారు? ఆశతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రెగ్యులర్ అయింది, పిఆర్సీ వస్తుంది, రేపు పొద్దున ప్రమోషన్ వస్తుంది. ఎలా వస్తుంది ప్రమోషన్? గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంది ప్రమోషన్ వస్తుంది? మిగిలిన డిపార్ట్మెంట్ల వాళ్ళకి పరిస్థితి కూడా అంతే. వాళ్ళకి ఇంకా చిన్న హోప్స్ అని వీళ్ళకి హోప్స్ కూడా లేవు.
ఎందుకంటే వీళ్ళకి డిపార్ట్మెంట్ అలాట్మెంట్ లేదు ఇవాటికి వచ్చి. ముక్కుతూ ములుగుతూ మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా పోలీసు వ్యవస్థనే మేము ప్రక్షాళన చేస్తాం, వీళ్ళకి ఉన్నత విద్య చదువుకున్న వీళ్ళ చదువుకున్న చదువుకి వీళ్ళు చేస్తున్న పోస్టులకి ఎక్కడ సంబంధం లేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు అసెంబ్లీలో చేసిన రచ్చ మామూలు ఇంత అంత రచ్చ కాదు. అందరూ అనుకున్నారు, ఆహా ఇంత అసెంబ్లీ సాక్షిగా ఇంత గట్టిగా మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తుందేమో, ప్రత్యేక జీవో తీసుకొస్తుందేమో, ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొస్తుందేమో, వీళ్ళకి మళ్ళీ డిపార్ట్మెంట్ సైడింగ్ ఇచ్చి మొత్తం అంతా చేస్తారేమో అనుకున్నారు. ఎక్కడ జరగలేదు. సంవత్సరంన్నర దాటిన తర్వాత ఇప్పుడు 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి మహిళా పోలీసు, అది ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, 2 ఐసిడిఎస్. వీళ్ళ డ్యూటీ చార్ట్లో ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచిన 2 డిపార్ట్మెంట్లే ఇచ్చారు కానీ వీళ్ళ క్లారిటీ లేదు. మామూలుగా వేరే డిపార్ట్మెంట్ అనుకోండి, డిపార్ట్మెంట్ సపోజ్ ఒక రెవెన్యూ అనుకోండి, వీళ్ళు జూనియర్ అసిస్టెంట్గా వేస్తారండి, వీళ్ళు సీనియర్లు కాదు, లేదంటే వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ వేస్తారండి, లేదంటే సీనియర్ అసిస్టెంట్ వేస్తారండి అని అనుకోవడానికి ఉంటుంది. వీళ్ళకి జాబ్ క్యాడర్ లేదు, సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్ ఛానల్ లేదు, ఏమీ లేవు, డిపార్ట్మెంటే లేదు. వీళ్ళకి ఆప్షన్లు చేయించుకోమంటే ఏం ఎంచుకుంటారండి వీళ్ళు? ఇక్కడ కూడా మళ్ళీ బాధపడుతూనే సరే మా ఏజ్ ఉన్నవాళ్ళు, కొద్దిగా గొప్ప ఏజ్ ఉన్నవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంచుకుంటే ఏజ్ దాటిపోయిన వాళ్ళు, ఎందుకంటే 6 ఏళ్ళది అయిపోయింది ఉద్యోగంలోకి చేరి. ఉద్యోగంలో చేరినప్పటికే చాలామందికి ఎడ్జ్లో జాబులు తగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏజ్లు అయిపోయి ఏం చేస్తారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి? అందుకోసం ఐసిటీస్ ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటి మీద అవగాహన ఉంటే మాకు ఏ ప్రమోషన్ వస్తుందో తెలియక ఎంచుకోవడానికి అవకాశం లేకుండా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు, హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు ఆప్షన్లు ఎంచుకుందామన్నా ఇప్పుడు దాని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమయంలో ఉద్యోగులకు ఏమీ చేయలేదు ప్రభుత్వం, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా క్లస్టరైజేషన్ చేపట్టింది, రేషనలైజేషన్ చేపట్టింది. ఇప్పుడు అడ్జస్ట్మెంటు, ప్రమోషన్స్, అడిషనల్ డ్యూటీస్ అని చెప్పి జీవో నెంబర్ 16 రిలీజ్ చేసి వీళ్ళని ఒక డైలమాలో పడేసింది. అంటే వీళ్ళకి ప్రమోషన్ ఇస్తారో తెలియదు, అడ్జస్ట్మెంట్ చేస్తారో తెలియదు, డిపార్ట్మెంట్లో అదనపు డ్యూటీ, అడిషనల్ డ్యూటీస్ చేస్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఒక ఉద్యోగికి ఎన్ని మానసిక వేధింపులా, ఇన్ని మానసిక సంఘర్షణలా. జీతం ఎంతండి వీళ్ళకి? మిగిలిన 74 డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే వీళ్ళు ఉద్యోగం అటెండర్కి తక్కువ, అంటే అటెండర్కి ఎక్కువ, జూనియర్ అసిస్టెంట్కి తక్కువ. అలాగని అటెండర్కి వచ్చి పే స్కేల్ కూడా వీళ్ళకి రావట్లేదండి, వాళ్ళకి వచ్చి బెనిఫిట్లు కూడా వీళ్ళకి రావట్లేదు. ఇక రానప్పుడు ఏం చేయాలి? సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఉన్నంతలో మిగిలిందే దక్కుళ్ళు అనుకునే ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాలను పోషించుకోవాలి. ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తే వీళ్ళకి ఉద్యోగాలు తిరుగుతాయి. ఇలాంటి కారణాలన్నీ ఆలోచించిన ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి సాయం చేయలేదు, వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదు. కానీ వీళ్ళు మాత్రం సేవలు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు వీళ్ళని ఓబర్చుకోవడం కోసం బ్రాకెట్లు వేసేవాడు కొంతమంది, లైన్లు వేసేవాళ్ళు కొంతమంది, ట్రాకల్లో ముగ్గుల్లోకి దించేవాళ్ళు కొంతమంది, ఇవన్నీ తట్టుకొని కూడా ఇంకా పనిచేస్తున్నారంటే మహిళా మూర్తులు మీకు వేల వేల వందనాలు. నిజంగా చెప్తున్నాం, వేల వేల వందనాలు. మీలా ఎవరు చేయలేరండి. సచివాలయ శాఖలో మహిళా పోలీసులుగా ఎవరు చేయలేరు. ఇవన్నీ చెప్తే ఇదేంటంటే ఖాళీగా ఉంటున్నారట కదా, వాళ్ళకి ఏ పని లేదట కదా. ఒక్కసారి మీరు సచివాలయంకి వచ్చాడు, వాళ్ళు డోర్ టు డోర్ సర్వేకి ఇంటింటికి తిరిగి ఎలాంటి సర్వేలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఎలాంటి డేటాను అప్లోడ్ చేస్తున్నారు, రౌడీ షీటర్ల డేటా ఎలా అప్లోడ్ చేస్తున్నారు, మిస్సింగ్ డేటాలు ఎలా తీసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గ్రామాల్లో మహిళలకు ఒక ప్రత్యేకమైన భరోసా కల్పించారండి సచివాలయ మహిళా పోలీసు. ఎస్, ఇది కరెక్ట్. ఇది ఒకప్పుడు ఏమైనా జరిగితే టక్కని పోలీస్ స్టేషన్ పరిగెట్టేవారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మహిళలకు ఒక రక్షణ వలయం ఏర్పడైందండి. ఎందుకు ఏర్పాటైందంటే
చీమ చిటుకుమంటే ఇంట్లో గొడవ అయితే టక్మని పంచాయతీ కార్యాలయానికి వెళ్తే అక్కడ మహిళా పోలీసు ఉంటుంది. విషయం చెప్తే ఆమె స్టేషన్ చెప్తుంది. స్టేషన్ నుంచి పరిష్కారం దొరుకుతుందని ఒక భరోసా కల్పించారు. గ్రామాల్లో ఎక్కడైనా నాటుసారా అమ్మితే అక్కడ పట్టుకున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు వెళ్ళి కేసులు పెట్టించేవారు. బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు నడిస్తే కేసులు పెట్టించేవారు. ఈవిటేజింగ్ జరిగితే దిశ యాప్ ద్వారా కేసులు నమోదు చేయించేవారు. స్టూడెంట్లకి, పిల్లలకి, ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ సెక్యూరిటీ, పోలీస్ చట్టాలు, ఒక మహిళ రక్షణగా ఎలా ఉండాలి, ఇవన్నీ సర్వీసులు చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళు పిల్లలు కూడా ఎంతలాగా మారిపోయారంటే, అక్క పోలీస్ అక్క బాగున్నావా, అక్క పోలీస్ అక్క ఎలా ఉన్నావు, ఈరోజు మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి, ఏం చెప్తారు అక్క ఈరోజు, మొన్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పారు కదా, ఈరోజు ఏం చెప్తారు, సైబర్ సెక్యూరిటీస్ చెప్తారన్నారు, అవంటే ఏంటి అని చెప్పి స్కూళ్ళల్లో ఉండే పిల్లలు, జెంట్స్ అడిగేవారు, లేడీస్ కూడా అడిగేవారు. అంటే ఆ స్కూల్ స్టేజ్లో ఎవరికి తెలియదు, పోలీసులు అంటే తెలియదు, వాళ్ళ డ్యూటీస్ ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలియదు. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ ఇవాళ కూడా. అది కేవలం మహిళా పోలీసులు మాత్రమే చెప్పగలిగారు, అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా చోట్ల కుటుంబాలు తగాదాలు పడితే వాళ్ళే, మహిళా పోలీసులే అటుపక్క వ్యక్తులు భయపెట్టి కుటుంబంతో కాపురం జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి కుటుంబాలు విడిపోకుండా చాలా చక్కటి సేవలు అందించారు. ఈరోజు మహిళా పోలీసులు ఐసీడీఎస్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ మహిళా పోలీసుల్ని పోలీసు విభాగం నుంచి తొలగించేస్తే పరిస్థితి ఏంటో ఆలోచించండి. గ్రామంలో చీమ చిట్టుకోమంటే ఇన్ఫర్మేషన్ మహిళా పోలీసులకు వచ్చేది, మహిళా పోలీసుల నుంచి స్టేషన్కి వెళ్ళేది. కానీ ఒకప్పుడు స్టేషన్కి వెళ్ళాలంటే 2 రోజులు పట్టేది. ఈ మహిళా పోలీసు వ్యవస్థ ఏర్పాటైన తర్వాత వీళ్ళందరికీ స్కూళ్ళు, కాలేజీలు, చర్చిలు, మసీదులు, కిరాణా షాపులు, బస్ స్టాండ్లు, హోటల్స్, రూమ్స్, కాటేజీలు, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అందరితోనూ పరిచయాలు, వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ, రక్షణ మొత్తం అంతా గ్రౌండ్ లెవెల్లో ఒక రక్షణ వలయం ఏర్పాటైందంటే దానికి రీజను ఒక్క మహిళా పోలీస్ మాత్రమే. అలాంటి మహిళా పోలీస్ సేవలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తించిందండి. చెప్పానండి, గుండెల మీద చేసుకొని చెప్పానండి, ఏం చేసింది వీళ్ళకి. వీళ్ళకి సహచార ఉద్యోగుల నుంచి, పురుష ఉద్యోగుల నుంచి, పంచాయతీ కార్యదర్శుల నుంచి, లేదంటే ఇతర ఉద్యోగుల నుంచి వేధింపులు వచ్చినా కూడా పట్టించుకోలేదు, కేసులు పెట్టినా పట్టించుకోలేదు, అన్యాయం అయిపోతున్నాం అని చెప్పినా పట్టించుకోలేదు, కంటతడి పెట్టుకున్నా కూడా పట్టించుకోలేదు. చిన్న ప్రయోజనం కూడా చేకూర్చలేదండి ఇంత సేవ చేస్తే మహిళా పోలీసు. పైపెచ్చి అక్కడే మేము చూసేవాళ్ళం కదా, రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు చూసేవాళ్ళం కదా, కొంతమంది డిఎల్డీఓలు వచ్చేవారు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. వీళ్ళు ఎంపీడీఓలకి ఎక్కువ, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్కి తక్కువ. అంటే సేమ్ అదే కేడర్. వాళ్ళు వచ్చి అడిగేవారు, వాళ్ళు కూడా మహిళలే వచ్చేవారు కొన్ని చోట్ల. వీళ్ళకి ఏం పని ఉంటుందండి, వీళ్ళు ఉద్యోగం తీసేయాలండి అర్జెంటుగా. ఏంటి ఈమె చేతిలో ఉందా, ఈ డిఎల్డీఓ చేతిలో ఉందా ఉద్యోగంలో తీసేయటం? జిల్లా పరిషత్ డిపిఓ చేతిలో ఉందా, జిల్లా పంచాయతీ ఆఫీస్ చేతిలో ఉందా ఉద్యోగంలో తీసేయటం? ఈవెన్ కలెక్టర్ చేతిలో ఉందా ఉద్యోగంలో తీసేయడం? పని చెయ్యకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వేరు, డైరెక్ట్గా ఉద్యోగంలో తీసేస్తామని చెప్పడం వేరు. స్కూళ్ళల్లో ఎంత దారుణంగా వేధించి భయపెడతారో అలాంటి వేధింపులు చేశారు అధికారులందరూ కూడా. వీళ్ళ విషయంలో ఆ రకంగానే వ్యవహరించారు. ఆ టైంలో అలాంటి వేధింపుల్లో సగం మంది బెక్క చచ్చిపోయారండి మహిళా పోలీసులు. అదే మగాడైతే, ఆ మహిళా పోలీసు ప్లేస్లో మగాడు ఉంటే అవతలతో గొడవ పెట్టేసుకుంటాడు, చెప్పులతో పట 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 కొట్టేస్తాడు, ఇంకా కోపం ఎక్కి చంపేస్తాడేమో. కానీ మహిళా పోలీసులకు సహనం, ఓర్పు, ఔదార్యం, గౌరవం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కనుకనే
వాళ్ళు అన్ని వేధింపులు, అన్ని చీత్కారాలు, అన్ని అహంకారపూరితమైన మాటలు అన్నీ తట్టుకొని కూడా పనిచేశారండి. క్వారంటైన్లో సమిధులయ్యారు. దిశ యాపన చేయడంలో రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు సైతం చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకన్నా ఎక్కువగా తిరిగారు వీళ్ళు. దేవస్థానాలకు వెళ్ళి, చర్చిలకు వెళ్ళి, మసీదులకు వెళ్ళి, కిరాణా షాపుల చుట్టూ తిరిగి, ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంటింటికి తిరిగి కూడా దిశ యాప్ని ఇన్స్టాల్ చేయించారు. ఇన్ని పనులు చేస్తే వీళ్ళని ఆఫీసర్లు ఏమన్నారు, మీకు ఏం పని పట్టలేదు, చాలా ఖాళీగా ఉన్నారు మీరు, గవర్నమెంట్ మీకు ఫ్రీగా జీతం ఇస్తోంది, ఈ పనులన్నీ పనులు కావా? డోర్ టు డోర్ పనులు కావా? సర్వే పనులు కాదా? ట్యాక్స్లు కట్టించుకోవడం పని కాదా? అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ చేయడం పనులు కాదా? అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి అక్కడికి ఫుడ్ సక్రమంగా పౌష్టికాహారం తల్లులకు అందే విధంగా చూసి ఎక్కడ పక్కదారి పట్టుకోకుండా చూడడం పని కాదా? వాళ్ళు చేసింది మంచి కాదా? వీళ్ళు డ్యూటీ కాకపోయినా బిఎల్ఓ డ్యూటీలు చేయడం డ్యూటీ కాదా? బిఎల్ఓ డ్యూటీ చేసిన సమయంలో స్టేషనరీ వీళ్ళు సొంత ఖర్చులతోనే డబ్బులు పెట్టుకోవడం పని కాదా? ఆ డ్యూటీ ఎవరిదండి? ఆ బాధ్యత ఎవరిది? ఎన్నికల కమిషన్ది, ఎలక్షన్ కమిషన్ది. ఎలక్షన్ డ్యూటీ చేశారంటే ద మస్ట్ పేడ్ టు ద ఎంప్లాయీస్ ఫర్ స్టేషనరీ, ఎంప్లాయీస్ ఫర్ జెరాక్స్ కాపీస్, ఎంప్లాయీస్ ఫర్ స్టేషనరీ, పెన్నులు ఇవ్వాలి, ఇంటర్నెట్లు ఇవ్వాలి, ప్యాకేజీలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, అన్నీ ఇచ్చి పనులు చేయించుకోవాలి. ఇదే పనులు మిగిలిన 74 డిపార్ట్మెంట్ల చేత ఎందుకు చేయించలేకపోయింది గవర్నమెంట్? ఒక్క సచివాలయ మహిళా పోలీసులు దొరికారా? బిఎల్ఓ డ్యూటీ చేసే సచివాలయ ఉద్యోగులు దొరికారా? అసలు భారతదేశంలో ఎక్కడైనా ఇంతటి దారుణమైన వ్యవస్థ ఉందా? వీళ్ళు అతి తక్కువ జీతానికి పనిచేయడం ఏంటి, వీళ్ళ డబ్బులతో స్టేషనరీ కొనడం ఏంటి, వీళ్ళ డబ్బులతో ఆఫీస్లో కంప్యూటర్లు బాగు చేయించడం ఏంటి, వీళ్ళ డబ్బులతో ప్రింటర్లకు ఇంకులు కొనడం ఏంటి, వీళ్ళ డబ్బులతో వైట్ పేపర్లు కొనడం ఏంటి, మళ్ళీ ప్రజాప్రతినిధుల చేతుల్లో మాటలు పడడం ఏంటి, ఇన్ని చేసి కూడా ఇన్ని చేసి టార్గెట్లు ఫుల్ఫిల్ చేయడం ఏంటి? అసలు ఇవన్నీ ఎప్పుడైనా ఒక్క ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ, సీఎం కానీ, లేదా డిప్యూటీ సీఎం కానీ, ఆ శాఖ మంత్రులు కానీ, జిల్లా ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, డిఎల్డిఓలు కానీ, డిపిఓలు కానీ ఒక్క అధికారైనా అడిగాడా? ఒక్క ప్రజాప్రతినిధి అయినా వీళ్ళ తాలూకా ఇబ్బందులకు తొంగి చూసారా? చూడలేదు కదా, చూడలేదు. అవన్నీ దాటుకొని ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు. ఎలా వచ్చారంటే, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అన్న స్థాయికి వెళ్ళారండి. ఇవాళకి కూడా ఐరన్ లేడీ, ఉక్కు మహిళ, వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులే బలం, వాళ్ళ భర్తలే ఆదర్శం, వాళ్ళ తమ్ముళ్ళే సెక్యూరిటీ, వాళ్ళ అత్తమామల కుటుంబాలే భరోసా. ఇక్కడ ప్రభుత్వం కాదు, సహచర ఉద్యోగులు కాదు, ఎవరు కాదండి. వీళ్ళకి వీళ్ళలో వీళ్ళే ఒక మాట అనుకొని చక్కగా మనం డ్యూటీస్ చేద్దాం, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. పాపం పండితే వాళ్ళ మీద కూడా యాక్షన్ పడతాయి అనుకొని ఇవాటి వరకు వాళ్ళు డ్యూటీస్ చేశారు. తెలుసా మీకు, చాలామందికి, చాలా మహిళా పోలీసులకి చాలా సచివాలయాల్లో వాళ్ళు చెప్పినట్టు వినలేదని పంచాయతీ సెక్రటరీలు బిల్లు కూడా సక్రమంగా పెట్టేవారు కాదు. వాళ్ళకి ఇన్ టైం శాలరీస్ వచ్చేవి కాదు, అయినా పనిచేశారు. నలుగురిలో పెట్టి తిట్టేవారు. అందరూ వస్తే వీడికి గొప్ప వస్తుందని, అమ్మ వీడు చాలా భయపెట్టేస్తున్నాడని చెప్పి ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళ ముందు తిట్టేవారు. అలా తిడితే మహిళా పోలీసులు వాళ్ళు ఎంత దారుణంగా బాధపడతారండి. పనులు చేసి కూడా తిట్లు కాయడం ఏంటి, సొంత డబ్బులు పెట్టుకొని కూడా తిట్లు కాయడం ఏంటి, బాధపడడం ఏంటి, కన్నీరు పెట్టుకోవడం ఏంటి? అసలు ఎక్కడైనా ఉందా ఇంత దారుణంగా వ్యవస్థ వ్యవహారం? ఎవరైనా చెప్పారా? పోనీ ఈ 6.5 ఏళ్ల కాలంలో ఎవరైనా చెప్పారా? ఎక్సెప్ట్ ఈఎన్ఎస్, ఈరోజు కాకుండా
మేము ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఇంత పెద్ద వ్యవహారమైన విశేషాలు మొత్తం అంతా పేపర్లో రాస్తే 12 పేజీలు చాలు, బ్రాడ్షీట్ 12 పేజీలు చాలదు ఈ మహిళా పోలీసుల కోసం రాయాలంటే. ఇప్పటికైనా మహిళా పోలీసుల తాలూకా సేవల మీద, వాళ్ళ సహనం మీద, వాళ్ళ ఓపిక మీద మేము రానున్న రోజుల్లో ఒక పుస్తకం కూడా వేస్తామేమో, అచ్చు వేస్తామేమో వీళ్ళు ప్రజలకు అందించిన సేవల మీద. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో 75 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. అందులో 74 ప్రభుత్వ శాఖలు వాళ్ళ శాఖల తాలూకా డ్యూటీసే చేస్తారు. కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖలో మాత్రం వాళ్ళన్ని డిపార్ట్మెంట్ శాఖల తాలూకా డ్యూటీలు కూడా ఇక్కడ వీళ్ళు చేస్తారు. అక్కడ ఏమైనా మళ్ళీ సహచార ఉద్యోగులు పోస్టులు ఖాళీలు అయితే వాళ్ళ డ్యూటీ కూడా మళ్ళీ వీళ్ళే చేస్తారు. పోలీస్ స్టేషన్ డ్యూటీ చేయాలి, ఎలక్షన్ డ్యూటీ చేయాలి, బిఎల్ఓ డ్యూటీ చేయాలి, సెక్యూరిటీ డ్యూటీ చేయాలి, రౌడీ షీటర్ల దగ్గర డేటా తేవాలి, సంక్షేమ పథకాలు పంపిణీ చేయాలి. అలాగని మళ్ళీ శనివారం ఆదివారం సెలవులు ఉంటాయా? సెలవులు ఉండవు. పండగ రోజుల్లోనే ప్రత్యేకమైన డ్యూటీలు వేస్తారు. ఇవన్నీ కాకుండా జెడ్సీలు లాంటి వాళ్ళు, ఎంపీడీఓ లాంటి వాళ్ళు వాళ్ళ తాలూకా పైత్యం, వాళ్ళ తాలూకా శాడిజం, వాళ్ళ తాలూకా కుళ్ళు కుతంత్రం మొత్తం అంతా మళ్ళీ వీడి మీద చూపిస్తున్నారు. ఎందుకంటామంటే వాళ్ళు చూపిస్తున్నారు కనుక, వాళ్ళు వేధిస్తున్నారు కనుక. నిజంగా ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తే ఈ పాటికి ఎంతోమంది అధికారులు సస్పెండ్ అయిపోవాలి. వాళ్ళు చెప్పలేదంటే మీకు భయపడి కాదండి, మీకు గౌరవం ఇచ్చి. బాగోదు మన అధికారి, పై అధికారి ఆల్ ప్రెస్టేషన్ లేదో అంటాడని చెప్పి మానవతా దృక్పథంతో మళ్ళీ ఇక్కడ ఈ మహిళామూర్తులే ఆలోచించారు కాబట్టి ఇవాళ వరకు మీకు మీ విషయం బయటికి వెళ్ళలేదు, మీ విషయాన్ని ఏ మీడియా బయట పెట్టలేదు. రాయాలంటే చాంతాడంత అవుతుందండి. వీళ్ళ తలకు విజయగాథలు కానీ, వీళ్ళ తలకు బాధలు కానీ, వీళ్ళ తల కన్నీరు కానీ. నేను ఒక ముక్కలో చెప్పమంటారా, నిజంగా ఒక మహిళా పోలీసు పడిన వేధింపులకి, పడిన చేత్కారాలకి, పడిన చిరాకులకి, తగులుకున్న పరాకులకి, మాటలకి, వాళ్ళు కార్చిన కన్నీటితో ఎకరాలు పొలాల్లో పంటలు పండించవచ్చు. అంత కన్నీరు వచ్చి ఉంటుందండి, అంత కన్నీరు కార్చుంటారు వాళ్ళు. అంటే ఈ లెక్కను చూడండి, వాళ్ళు ఎంత దారుణంగా, ఎంత స్థాయిలో ఇప్పుడిప్పుడు ఎన్ని విధాలుగా బాధపడ్డారు. ఇంకా నేను అన్న మాట చాలా తక్కువ. మహిళా పోలీసుల తాలూకు వేధింపుల తాలూకు కన్నీరు జీవనది అండి. తెలుసు కదా, జీవనది అంటే అందులో ఒక్క చుక్క కూడా నీరు ఇంకదు. వీళ్ళ తాల కన్నీరు కూడా ఎప్పుడు ఆగట్లేదండి. స్టిల్ ఇవాళకి కూడా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. అదేంటండి బాలుగారు, మీరు ఒక్కరే దగ్గరుండి చూసారా? ఎస్, మేమే దగ్గరుండి చూసాం. మిగిలిన ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరు కూడా చూడలేదా? చూశారు కానీ చెప్పరు, చూశారు కానీ మాట్లాడరు. వాళ్ళ వేధింపులు తెలుసు, జిల్లాధికారులు తెలుసు. జిల్లాధికారులు ఒకటి. వాళ్ళ కోసం, మహిళా పోలీసుల కోసం, గ్రూప్ 4 ఉద్యోగుల కోసం జిల్లాధికారులు కలెక్టర్ మాట్లాడతాడా? మాట్లాడు కదా. జాయింట్ కలెక్టర్ మాట్లాడతారా? మాట్లాడరు కదా. డిపిఓ మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఎప్పుడైనా వీళ్ళు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు మాట్లాడతారు, నీ వల్లే జరిగిందని. అదేదో ముందుగానే చేయొచ్చు కదా. పని చేయని వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోండి, వెల్ అండ్ గుడ్. పని చేసిన వాళ్ళ మీద, పని చేస్తున్న వాళ్ళని కూడా అందరితో లెక్కగట్టి వేధించడం అనేది అది చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్లకి ఈఎన్ఎస్ ఈరోజు దినపత్రికగా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. మహిళలు తిరగబడితే అధికారులు కాదు కదా ఎవ్వరూ మిగలరు. వాళ్ళ సహనం అలాంటిది. వాళ్ళ కోపం కట్టలు తెంచుకున్న రోజున, వాళ్ళ ఆవేదన బట్టబయలైన రోజున, వాళ్ళ కంటిలో కన్నీరు ఇంకిపోయిన రోజున మీకు స్థానం ఉండదండి. మేము ఎందుకు ఇంత ఘాటుగా చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళ తాలూకా సేవలను మేము చాలా అత్యంత దగ్గరగా చూసాం. మేమే కాదు, అన్ని మీడియా సంస్థలు చూసాయి. కాకపోతే ఏంటంటే పెద్దగా పట్టించుకోలేదు. ఏదైనా గవర్నమెంట్ జీవో ఇస్తే రాయడం తప్ప ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్న మీడియా సంస్థలు ఏమీ
ఇవాళ వరకు మేము చూడలేదు. మేము ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కొంతమంది సచివాలయ ఉద్యోగులు జేఏసీలుగా ఏర్పడి వాళ్ళ పడక రాజకీయాలు చేసుకుని కూడా ప్రభుత్వానికి సచివాలయ శాఖ మంత్రి బాలా వీరాంజనేయ స్వామికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన సచివాలయ జేఏసీ ఉద్యోగులు దేని మీద నిలబడ్డారండి? ఏ విషయాన్ని అపోజ్ చేశారు? ఎంత జరుగుతుంటే గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్కి ఏమీ తెలీదా? ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏమీ తెలీదా? ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఏమీ తెలీదా? వాళ్ళ మంత్రులకి ఏమీ తెలీదా? వాళ్ళ ఎమ్మెల్యేలకి ఏమీ తెలీదా? వాళ్ళ ఎమ్మెల్సీలకి ఏమీ తెలీదా? వాళ్ళ ఎంపీలకి ఏమీ తెలీదా? ఎందుకు ఎవరు వీళ్ళ మహిళా పోలీసుల విషయంలో ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేకపోయారు? తీసుకోలేదు. మనకెందుకులే, వాళ్ళ కోసం తీసుకోవడం ఉపయోగం ఏముంది? వాళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ వేరే అంశాల మీద పెడితే రేపు పొద్దున్న ఎలక్షన్లో పెడితే ఓట్లు వస్తాయి. వీళ్ళు ఓట్లు వేయలేదా? వీళ్ళు వేశారు, సాధారణ ప్రజలుగా ఓట్లు వేశారు. కూటమి ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయని ఆలోచించుకొని మరి ఓట్లు వేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళకి న్యాయం చేయకపోతే, ఈ మహిళల తాలూకా కన్నీళ్ళు తొడవకపోతే, మహిళలు పడుతున్న వేధింపులు ఆపకపోతే దానికైనా దుర్మార్గం, దానికంటే ఘోరం ఇంకోటి ఉండదండి. మనుషులుగా ఆలోచించాలి. మానవత్వం మనలో కూడా ఎక్కడో మూలం ఉందని చెప్పి నిరూపించుకోవాలి అధికారులు కూడా. నిజంగా తప్పు చేయలేని మహిళలు కాదు కదా, ఇంకెవరినైనా పనిష్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఒకరికి సిన్సియర్ పనిష్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ దారిలోకి వస్తారు. వచ్చి చూడండి, ఎందుకు రారో చూద్దాం. వచ్చి తీరుతారండి. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? వీళ్ళకి ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలి, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలి, డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేయాలి, నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, పిఆర్సీ బెనిఫిట్లు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆలోచించాలి, డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలోచించాలి, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. బహుశా అలా ఆలోచించేమో. 2 డిపార్ట్మెంట్ స్లైడింగ్ చూసింగ్ ఆప్షన్ ఇచ్చారు. మరి అది ఏం జరుగుతుందో తెలీదు. క్లారిటీ లేకుండా ఏ ఉద్యోగి ఆప్షన్ తీసుకోమంటే ఎందుకు తీసుకుంటారండి? తీసుకోరు కదా. కానీ వీళ్ళు కాకుండా ఇతర సహచర సచివాలయ ఉద్యోగుల విషయంలో మాత్రం ఒక్కొక్కటి మేలు జరుగుతూ వస్తుంది. డిప్యూటీ సీఎం గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఒక శాఖలో ఉన్న ఉద్యోగులకి మేలు జరిగితే మిగిలిన శాఖలు కూడా లైన్లోకి వస్తాయి. ఒక మహిళా పోలీసులే కాదండి. నేను మహిళా పోలీసుల్ని ఎందుకు అంటున్నానంటే, మహిళా పోలీసుల్ని కాస్త దగ్గరగా చూశాను. మిగిలిన మహిళా ఉద్యోగులను కూడా చూశానండి. మిగిలిన శాఖల్లో మిగిలిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వేధింపులు, అధికారులు వేధింపులు, సహచర ఉద్యోగులు వేధింపులు, పనిచేస్తున్న చోట ప్రజాప్రతినిధులు వేధింపులు, అధికారులు వేధింపులు, జడ్సీలు వేధింపులు, కలెక్టర్లు వేధింపు అంటే ఎందుకంటే వాళ్ళ ఆర్డరే అనాలి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కలెక్టర్లు మళ్ళీ ఇక్కడ వేధింపు అనడానికి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు నిర్మషంగా నిష్కల్మంగా ఉంటారు. గవర్నమెంట్ నుంచి ఏది ఉత్తర్వు వస్తే దాన్ని అమలు చేయాలి. వాళ్ళ బాధ్యత, కలెక్టర్ది వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు అమలు చేస్తారు. కానీ కింద స్థాయి జడ్సీలు, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, తర్వాత వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఉన్నారే, వాళ్ళు చాలా దారుణం. మీ శాడజాన్ని అది నేను చెప్తున్నాను ఈరోజు. జడ్సీలు శాడజాన్ని, ఎంపీడీఓలు శాడజాన్ని, డిఎల్టీఓలు శాడజాన్ని, తేడాగా ఉన్న వాళ్ళు సుమి. మళ్ళీ అందులో కూడా చాలా మంచి అధికారులు ఉన్నారు. వాళ్ళు చక్కగా చెప్పి వాళ్ళ చేత పనిచేయించిన అధికారులు ఉన్నారు. తేడాగా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఇదే సచివాలయాల్లో పేరుకుపోతున్న అవినీతి మీద దృష్టి సారించండి. ప్లానింగ్ వాళ్ళు చేసే అవినీతి మీద దృష్టి సారించండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసే అవినీతి మీద దృష్టి సారించండి. కొంతమంది సంక్షేమ కార్యదర్శులు చేసే అవినీతి మీద దృష్టి సారించండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చాలా ఉన్న డిపార్ట్మెంట్, ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్, విఆర్ఓలు ఉన్నారు, తర్వాత వీళ్ళున్నారు.
దృష్టి సారించండి. నగ్న సత్యాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పనా, జర్నలిస్టుల పేరు చెప్పి సచివాలయ ఉద్యోగులు కమిషన్ వసూలు చేస్తున్నారు. ఇలా చేస్తే విశాఖపట్నంలో ఒక సచివాలయం మీద మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తామని చెప్పి జర్నలిస్టులు వారం రోజుల పాటు తిరిగి ఆ సచివాలయంలో పనిచేసే ఉద్యోగిని పట్టుకొని జీవీఎంసీ తీసుకెళ్దామనే టైంలో వాడు ఎంతైతే కలెక్షన్ చేశాడో కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తం అంతా జర్నలిస్టులకు ఇచ్చాడండి. వాళ్ళు ఎక్కడైతే వసూలు చేశాడో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇలాంటి విచిత్రాలు కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా కార్యాలయాల్లో ఉండి ప్రజలు వస్తే వాళ్ళకి సేవలు అందించడం, ఆధార్లు నమోదు చేయడం, డేటా ప్రాసెసింగ్ చేయడం, బిఎల్ఓ డ్యూటీలు చేయడం, స్టేషన్ డ్యూటీలు చేయడం, సెక్యూరిటీ డ్యూటీలు చేయడం, టెంపుల్ డ్యూటీలు చేయడం, మసీదుల డ్యూటీలు చేయడం, కథా కార్యాలు జరిగితే, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగితే, సభలో సమావేశాలు జరిగితే అక్కడ బందోబస్తుకి వెళ్ళడం అన్నీ మహిళా పోలీసులే చేస్తున్నారు. అందుకోసమే ఈ సుదీర్ఘమైన వీడియో చేస్తుంది కూడా అందుకోసం. అలా చేయకపోతే, వాళ్ళు చేసింది చెప్పకపోతే ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టికి వెళ్ళదండి. వీళ్ళు ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళదు, మంత్రుల దృష్టికి వెళ్ళదు, ఎమ్మెల్సీల దృష్టికి వెళ్ళదు, డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్ళదు, సీఎం దృష్టికి అసలు వెళ్ళదు. అన్నింటికీ ముంచి మూల విరాట్ ఎవరండి? గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్, ఆయన వరకు వెళ్ళదు. అదేంటండి వీళ్ళు అలాగంటారు? మరి వీళ్ళు హోమ్ డిపార్ట్మెంట్ అయితే డీజీపీ వరకు కూడా వెళ్ళదు. నిజంగా చెప్పొస్తాం, ఇక్కడ ఒక డీజీపీని ఇక్కడ మళ్ళీ మనం ప్రస్తావన చేసుకోవాలి. ఆయనే గౌతమ్ సవాంగ్. ఆయన హయాంలోనే వీళ్ళకి యూనిఫామ్ అలర్ట్ అయింది, వాళ్ళ హయాంలోనే వీళ్ళకి క్యాప్ అలర్ట్ అయింది, వాళ్ళ హయాంలోనే మహిళా పోలీసులకు బ్యాడ్జ్ అలర్ట్ అయింది. కానీ అనూహ్యంగా ఆయన వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన డీజీపీలు ఎవ్వరు కూడా ఏ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా పట్టించుకోలేదు. కాకపోతే ఈ రెండు డిపార్ట్మెంట్ చూసింగ్ ఆప్షన్లు ఎందుకు ఇచ్చారంటే, సచివాలయాల్లో మహిళా పోలీసులను అడ్డం పెట్టుకొని మాట్లాడారు కాబట్టి, చర్చ జరిపారు కాబట్టి, శాసనమండలిలో చర్చ జరిపారు కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంట్లో ఉండే సర్వీస్ రూల్స్ వీళ్ళకి అప్లికబుల్ చేస్తారా? వీళ్ళకి అటాచ్ చేస్తారా? ఈ ప్రయోజనాలు కల్పిస్తారంటే మళ్ళీ డౌటే. అలాంటప్పుడు మరి వీళ్ళకి డిపార్ట్మెంట్ చూసింగ్లు ఇవ్వడం దేనికి? ఏదైనా ప్రభుత్వంలో ఒక విధి విధానం అమలు చేయాలన్నప్పుడు ఏ రకంగా అమలు చేస్తాం, ఎప్పుడు అమలు చేస్తాం అనే స్టాండర్డ్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి కదా. ఎస్ఓపి ఎక్కడిచ్చారు? ఇవ్వలేదే. ఎస్ఓపి ఇవ్వకుండానే ఆప్షన్లు ఇచ్చేశారు. సార్ మీరు అన్నీ చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీకు పరిపాలన మొత్తం అంతా మీకు తెలిసినట్టుంది. తెలియలేదండి, తెలుసుకున్నాం. ఎవరి ద్వారా? సచివాలయ శాఖ ఏర్పాటు అయిన తర్వాత ఈ పరిపాలన వ్యవహారాలన్నీ కూడా, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలు కూడా, ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు, క్యాబినెట్ వ్యవహారాలు, సబ్ కమిటీ వ్యవహారాలు, సీఎంఓ వ్యవహారాలు అన్నీ తెలుసుకున్నాం కాబట్టి మేము ఇంత లోతుగా విశ్లేషణ చేస్తున్నాం. లేకపోతే చేయలేం కదా, ఒక జర్నలిస్ట్గా చేయలేం. ఎంత ఖాళీ ఉంటుంది? ఎవరికి మాత్రం ఎందుకు ఖాళీ ఉంటుంది? ఇంతసేపు ఇంత సుదీర్ఘంగా ఈ విశ్లేషణ, వివరణాత్మక సందేశాన్ని, వివరణాత్మక విషయాల్ని మీ ముందు ఉంచడానికి మేము ఎంత వర్క్ చేస్తే అనర్గళంగా ఇంతసేపు మేము మాట్లాడగలం. ఎన్ని విషయాలు చూడకపోతే గ్రౌండ్ లెవెల్లో మీ ముందుకొచ్చి మేము మాట్లాడగలం. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరాలంటే ప్రతి ఒక్క మహిళా పోలీసు కూడా ఒక ముందడుగు వేయాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి వరకు? మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినంత వరకు. తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేయండి, మాకు అవసరం లేదు, మాకు పేరు అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్య ఏంటనేది
మీరు పడుతున్న బాధలు ఏంటనేది, వేధింపులు ఎలాంటి అనేది అన్ని శాఖల అధికారులకి తెలియాలి, ప్రజాప్రతినిధులకు తెలియాలి, ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే స్టేట్ వైడ్గా ఉన్న 13,000 చిల్లర మహిళా పోలీసులు అందరూ కూడా ఏకకాలంలో ఈ వీడియోని షేర్ చేయండి. దీని తాలూకు ఇంపాక్ట్ మీకే తెలుస్తుంది. ఒక్కో సచివాలయంలో ఇంచుమించుగా 20-30 గ్రూపుల్లో సచివాలయ మహిళా పోలీసులు ఉంటారు. వాళ్ళన్నిటికీ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మాకు ప్రమోషన్ అవసరం లేదు, ప్రచారం అవసరం లేదు, మరి ఇంకేమీ అవసరం లేదు మాకు. ఇక్కడ మాకు కావాల్సిందల్లా ఒకే ఒక్కటే, మహిళా పోలీస్కి ప్రమోషన్ రావాలి, మహిళా పోలీస్కి చట్టబద్ధత రావాలి, మహిళా పోలీస్కి సర్వీస్ రూల్స్ రావాలి, మహిళా పోలీస్కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ రావాలి, డిఎల్ రావాలి, పిఆర్సీ రావాలి. మిగిలిన 74 డిపార్ట్మెంట్లలో ఏ తరహా అయితే ప్రయోజనాలు వస్తాయో ఆ ప్రయోజనాలు కూడా మహిళా పోలీసులకు రావాలి. అట్ ద సేమ్ టైం హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు, ఏ కేడర్లో ఉన్న ఉద్యోగులు, ఏ కేడర్లో ఉన్న సర్వీసులు, ఏ కేడర్లో ఉన్న ఆఫీసుల తాలూకు ప్రమోషన్ ఛానల్ ఉందైతే అలాంటివన్నీ కూడా మహిళా పోలీసులకి అప్లికబుల్ చేయాలి, అమలు చేయాలి. అదే మా టార్గెట్. ఆ టార్గెట్ అని ఎందుకు అంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపొద్దునే చేస్తుంది. వీళ్ళ తాలూకా ఉద్యమాలను చూసి కానీ, ఒత్తిడిని చూసి కానీ, వీళ్ళ అభ్యర్థిని చూసి కానీ, వీళ్ళ కోసం మానవతా దృక్పథంతో ఆలోచించి కానీ ఎప్పుడేం చేస్తుంది. అలా చేసిన సందర్భంలో, అలా చేసిన సమయంలో మహిళా పోలీసులకు ఉడతా భక్తిగా మేము కూడా చిన్న సహాయం అందించామనే పేరు, సంతృప్తి మాకు కావాలి. ఈరోజు పేపర్కి కావాలి, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి కావాలి, అధికారిక ఛానల్ ఈఎన్ఎస్ లైవ్కి కావాలి, అందరికీ కావాలి. అందుకోసమే పని కట్టుకొని మేము చేస్తున్న పేపర్ వర్క్ కూడా ఆపుకొని ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చేస్తున్న టైం ఎంత తెలుసండి? అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో పని మానుకొని, నిద్ర మానుకొని మహిళా పోలీసుల తాలూకా వేదన, మహిళా పోలీసుల తాలూకా కన్నీరు, మహిళా పోలీసుల తాలూకా సేవలు, మహిళా పోలీసుల తాలూకా విధి నిర్వహణ, వాళ్ళు కోల్పోయిన ప్రమోషన్ ఛానళ్ళు, వాళ్ళు కోల్పోయిన డిపార్ట్మెంటు, వాళ్ళు కోల్పోయిన సర్వీస్ రూల్స్, వాళ్ళు కోల్పోయిన నోషనల్ ఇంక్రిమెంట్లు, వాళ్ళు కోల్పోయిన డిఏలు, వాళ్ళు కోల్పోయిన పిఆర్సీ బెనిఫిట్స్, ఇవన్నీ రావడం కోసం ఈ సుదీర్ఘమైన వివరణ, సుదీర్ఘమైన విశ్లేషణ, సుదీర్ఘమైన ప్రసంగం మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా చేస్తారా మీరు బాధ్యతాయుతమైన మీడియాగా ఉండి? ఎస్, మాది బాధ్యతాయుతమైన మీడియా. ఈఎన్ఎస్ ఈరోజు బాధ్యతాయుతమైన మీడియా, సామాజిక బాధ్యత మాది. అందుకోసమే సచివాలయ ఉద్యోగుల పాలిట దన్నుగా నిలబడుతున్నాం, వాళ్ళకి పెద్ద దిక్కుగా నిలబడుతున్నాం, వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం తీసుకెళ్తున్నాం, వార్తల రూపంలో అందిస్తూనే ఉంటాం. మేము వీడియోలు షేర్ చేయడం వల్ల మీకు ప్రమోషన్ వస్తుందండి, అందుకే మాకు అన్నీ తెలిసి కూడా మేము చూడట్లేదు అని కొంతమంది మహిళా పోలీసులు అనుకుని ఉండొచ్చుగాక. అనుకున్న ఇబ్బంది లేదండి, ఎందుకంటే మీరు మహిళలకి మేము గౌరవం ఇవ్వాలి. మీరు ఎలా అనుకున్నా పర్లేదు, కానీ కొంతమంది మహిళలు ఇవాళ కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు, మా కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు, మేము పెట్టిన వీడియోలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా ఆలోచించిన మహిళా పోలీసులు, మనసు పెట్టున్న ఆలోచించిన మహిళా పోలీసులు, నిజంగా విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన మహిళా పోలీసులు ఇవాళ మాకు కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. మేము తీసుకున్న తొలి అడుగు విషయంలో మాకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు. ఇవాళకి కూడా సార్ మీరు ఒక్కరే మా కోసం ఆలోచించారు. ఈరోజు దినపత్రిక మా కోసం రాసింది, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ మాత్రమే మా కోసం చెప్పింది. ఈఎన్ఎస్ లైవ్లోనే ఇంతటి వివరణాత్మకమైన విషయాలను మీరు అన్ని వర్గాల ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం మంచి ప్రయత్నం చేశారని చెప్పి ఆ మహిళా పోలీసులే, ఆ తరహాలో ఉన్న మహిళా పోలీసులు మాత్రమే మమ్మల్ని సంప్రదిస్తూనే ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఇంకా ఇవాళ కూడా కొంతమంది ఉన్నారు మహిళా పోలీసులు. వాళ్ళందరికీ జరిగితే మాకు జరుగుతుంది, వాళ్ళందరికీ జరగకపోతే మాకు జరగదని చెప్పి లైట్ తీసుకుని ఈ వీడియోను చూడకుండా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు పోయిందేమీ లేదు.
మీరు వీడియో చూడడం వల్ల మాకు కలిసి వచ్చేది లేదు, చూడకపోవడం వల్ల మాకు కలిసి రాంది ఏమీ లేదు. చూస్తే మీకే ప్రయోజనం, ఈ వీడియోను షేర్ చేస్తే మీకే ప్రయోజనం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14,005 గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 13,000 చిల్లర పైచిలుకున్న మహిళా పోలీసులకు ప్రయోజనం దక్కుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకరు షేర్ చేస్తే ఒకరికే వెళ్తుంది. 13,000 మంది చిల్లర షేర్ చేస్తే ఎన్ని లక్షల మందికి వెళ్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ లక్షల మందిలో ఒక మంత్రి ఉండొచ్చు, ఆ లక్షల మందిలో ఒక కలెక్టర్ ఉండొచ్చు, ఆ లక్షల మందిలో ఒక జిల్లా ఎస్పీ ఉండొచ్చు, ఆ లక్షల మందిలో ఒక డిప్యూటీ సీఎం ఉండొచ్చు, ఆ లక్షల మందిలో ఒక సీఎం కూడా ఉండొచ్చు, ఆ లక్షల మందిలో ఒక చీఫ్ సెక్రటరీ కూడా ఉండొచ్చు, ఆ లక్షల మందిలో డీజీపీ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఉండొచ్చు. కనీసం ఈ రూపంలోనైనా సరే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అంటే మీ యొక్క ప్రయోజనాలు, ప్రమోషన్లు మీ చేతిలోనే ఉన్నాయి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా విషయం వైరల్ అవుతుంది. అంటే మహిళలు ఇంత దారుణంగా బాధపడ్డారా, ఎంత దారుణంగా వేధింపులకు గురవుతున్నారా, ఇలాంటి వాళ్ళకి మనం ఏమి న్యాయం చేయలేదా? ఎందుకు చెప్తున్నానంటే, హోమ్ మినిస్టర్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి, ఒక మహిళ, ఆ మహిళ కూడా మామూలు మహిళ కాదండి, ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్. ఆవిడకి తెలుసు, కష్టం అంటే తెలుసు. గత ప్రభుత్వంలో ఆమె కూడా వేధింపులకు గురైంది, అరెస్టులకు గురైంది, స్టేషన్లకు వెళ్ళింది, తూపులాటకు గురైంది, ప్రతిఘటనకు గురైంది. ఈరోజు ఆమె కూడా ఒక హోమ్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తాం. ఆవిడ వరకు చేరినా కూడా మీ సమస్య పరిష్కారం కావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వచ్చిన నోటిఫికేషన్ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఏకకాలంలో షేర్ చేయండి, అందరికీ చేరుతుంది. అలా చేరినప్పుడు మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయి తీరుతుంది. ఎందుకు తీరదో నేను చూస్తానని ఎందుకన్నానంటే, మీరు పడుతున్న అంశాలు, మీరు పడుతున్న బాధలు, మీరు చేస్తున్న సేవలు, మీరు ఉద్యోగస్తులుగా ఉండి కూడా ప్రభుత్వం ఇవ్వన సౌకర్యాలకు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న అంశాలన్నీ కూడా నేను ఇక్కడ ప్రస్తావించాను. ఆ విషయం ఎవరు చెప్తారు గవర్నమెంట్కి? ఒక జిల్లా కలెక్టర్కి ఎవరు చెప్తారు? ఒక మంత్రికి ఎవరు చెప్తారు? ఒక ఎమ్మెల్యేకి ఎవరు చెప్తారు? ఒక ఎంపీకి ఎవరు చెప్తారు? ఒక ఎమ్మెల్సీకి ఎవరు చెప్తారు? మీ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్కి ఎవరు చెప్తారు? మీరు షేర్ చేసే ఈ వీడియోనే వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తుంది, వాళ్ళకి కనివిపోయేలా చేస్తుంది, వాళ్ళని ఆలోచింపే విధంగా పనిచేస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ బాధ్యత ఈ వీడియోని షేర్ చేయడంలో ఎంత ఉంది? సార్ మీరు చెప్పినట్టే చేస్తాం, మాలో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరం చేస్తాం. కొంతమంది ఉన్నా లేనట్టే, వాళ్ళు చేయరు, వదిలేయండి. చేసిన వాళ్ళకి ఒక నమస్కారం, చేయలేని వాళ్ళకి 2 నమస్కారాలు. కానీ ప్రయోజనం మాత్రం మీకు వచ్చి తీరాలి. మీరు పడిన వేధింపులకైనా రావాలి, మీరు పడిన కష్టాలకైనా రావాలి, ఒక ఉద్యోగంతో అన్ని శాఖలుగా విధులు చేస్తున్న పని భారానికైనా రావాలి, మీ తల్లిదండ్రుల కళ నెరవేరడానికైనా రావాలి. ఈ ఉద్యోగంలోకి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ వస్తే మహిళా పోలీసులుగా రావాలనుకునే నిరుద్యోగుల్లో కూడా ఆలోచన రావాలి, అందరిలో కూడా ఆలోచన రావాలి. మీకు ప్రయోజనం చేకూరాలి. మీ ప్రయోజనం చేకూరడం కోసం మాత్రమే నేను ఈరోజు ఇంతసేపు ఈ వీడియోని అనర్గళంగా, ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విషయాలను పిన్ టు పిన్ టచ్ చేస్తూ ఈ వీడియోని మీకు నేను అందించాను. ఇప్పుడే కాదండి, రాబోయే రోజుల్లో కూడా అందిస్తూనే ఉంటాను. మీ సహకారం మాకు ఇక్కడ ఒకేసారి కావాలి, అది కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకే. తర్వాత మీరు ఈ ఛానల్ చూడరు, మీరు ఈ పేపర్ని చూడరు, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, అక్కడతో మమ్మల్ని కూడా మర్చిపోతారు. మర్చిపోయినా మాకు ఏమీ పోదండి, ఏమీ పోదు. ఎందుకు చెప్తున్నామంటే, మీ మేలు కోరే మేము పనిచేస్తున్నాం. సామాజిక బాధ్యత తీసుకున్న ఒక మీడియాగా, రాష్ట్రంలో ఏకైక మీడియా సంస్థగా
ఈరోజు దినపత్రిక ఆలోచిస్తోంది, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఆలోచిస్తుంది, అధికారిక న్యూస్ ఛానల్ ఈఎన్ఎస్ లైవ్ ఆలోచిస్తుంది, అధికారిక వెబ్సైట్ ENSLive.net ఆలోచిస్తుంది. అందరం ఆలోచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నెట్వర్క్ ఆలోచిస్తుంది, అన్ని జిల్లాల్లో ఉన్న మా రిపోర్టర్లు ఆలోచిస్తున్నారు, మాకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నారు. మేము దాన్ని వార్తా కథనాలుగా రాస్తున్నాం. నిన్నగాక మొన్న ఒక ఉద్యోగి చనిపోయాడు గుండెపోటుతో. ఎందుకు చనిపోయాడండి? స్వతహాగా గుండెపోటు రావచ్చు. ఆ గుండెపోటు వచ్చే సమయానికి అధికారులు పెట్టి వేధింపులు కూడా ఏడైతే 40 రోజులు బతకాల్సిన 4 రోజులకి చచ్చిపోతాడు. బహుశా అలాగే చనిపోయాడేమో. ఈయనే కాదు, చాలామంది బలవన్మరణాలు కూడా పాల్పడ్డారు. కొంతమంది మహిళా పోలీసులు అయితే ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, రిజైన్ చేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక, ఈ టార్చర్లు తట్టుకోలేక. కొంతమంది పని చేస్తున్నారు, వాళ్ళకి కావాలి అవసరం. కొంతమంది వేధింపులు కూడా పడి పనిచేస్తున్నారు. ఇప్పటికైనా మాకు సమయం వస్తుంది, మేము కూడా సమాధానం చెప్తామని చెప్పడం కోసం పనిచేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, హోంమంత్రి ఆలోచించాలి, గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రికి డోలా వీరేంద్రనాథ్ గారు ఆలోచించాలి, డిప్యూటీ సీఎం గారు ఆలోచించాలి, సీఎం గారు ఆలోచించాలి. ఈ అన్ని విషయాలను అన్ని శాఖల మంత్రులు ఒకేసారి ఏకకాలంలో కేబినెట్ మీటింగ్లో ప్రస్తావించి వీళ్ళ సమస్య పరిష్కారం కావడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి కూడా. వీళ్ళకి న్యాయం ఎప్పుడు చేస్తారు? 6.5 ఏళ్ళు అవుతుంది వీళ్ళు విధుల్లోకి వచ్చి. వీళ్ళకి ఇంకా ఒక ప్రమోషన్ కూడా రాలేదంటే ఎంత దారుణం అండి. భారతదేశం మొత్తం తొంగి చూసిన ఏకైక ప్రభుత్వ శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తొంగి చూసిన ఏకైక ప్రభుత్వ శాఖ, ఏకైక మహిళా విభాగం, పోలీస్ విభాగంలో ప్రత్యేకమైన వ్యవస్థ, మహిళా పోలీస్ వ్యవస్థ, గ్రామ స్థాయిలో గ్రామానికి రక్షణ అందించిన మహిళా సాధికార వ్యవస్థ, మహిళా రక్షణ వ్యవస్థ, మహిళా ఉక్కు కంచె వ్యవస్థ, ఒక మహిళకి భరోసానిచ్చే వ్యవస్థ ఏర్పడిన సందర్భంగానైనా ఆ నెట్వర్క్లో పనిచేస్తున్న మహిళలకు చేయూతను అందించే విధంగానైనా సరే ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే ఎప్పుడైతే ఆలోచిస్తుందో మహిళా పోలీసులు కూడా ఇప్పటి వరకు పడిన బాధలన్నీ కూడా మర్చిపోతారు. పురిటి నొప్పుల్లో పడిన బాధలు ఎందుకన్నానంటే, వీళ్ళు జాబ్ చేస్తూ మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు. వాళ్ళకి జీతంలో ఇచ్చే జీతం అంతా బిల్లు అవ్వకపోతే ఆ బిల్లు పెట్టడానికి పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి, ఎంపీడీఓ ఆఫీస్కి ఇవ్వాలి, ట్రెజరీకి ఇవ్వాలి, అందరికీ కమిషన్లు ఇవ్వాలి. అక్కడ కూడా బాధపడతారు. బిడ్డనిస్తూ పురిటి నొప్పులు భరిస్తున్నాం, ఆ సమయంలో సెలవులు తీసుకున్న దానికి వాళ్ళకి కమిషన్లు ఇస్తూ కూడా ఇవాళ మేము బాధపడుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధపడుతుంది. నిజంగా చెప్తున్నా, అంత బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు కూడా వేలకు వేల జీతాలు వస్తున్నాయి, ఆ వచ్చే కమిషన్లు మీకు ఎక్కువైపోయా? మహిళా ఉద్యోగుల తాలూకు మీద కమిషన్లు మీకు ఎక్కువైపోయా? ఏంటి ఈవేళ ఒక డిఏ రాస్తే కమిషనా? ట్రెజరీలో బిల్ చేస్తే కమిషనా? మరి అంత కమిషన్లు తీసుకున్న మీరు తీసుకుంటున్నట్టు తెలిసిన అధికారులు కూడా సొంతంగా ఖర్చులు పెట్టి స్టేషనరీలు కొంటున్నారే, వైట్ పేపర్లు కొంటున్నారే, పెన్నులు కొంటున్నారే, ఇంకులు కొంటున్నారే, వైట్నర్లు కొంటున్నారే, ప్రింటర్లు పాడైపోతే ప్రింటర్లు బాగా చేస్తున్నారే, బిఎల్ఓ డ్యూటీ చేస్తున్నప్పుడు వాటర్ అప్లికేషన్ ఫామ్లు జెరాక్స్లు తీస్తున్నారే. వాళ్ళ కోసం ప్రభుత్వం పరంగా ఎందుకు ఆలోచించట్లేదని ఒక్కరోజైనా మీ ఆలోచనకి తట్టిందండి? తట్టాలి. మనం ఎవరికైనా అన్యాయం చేయొచ్చండి, పురుషుడు అన్యాయం చేయొచ్చు, కానీ ఒక పురుషుడు మహిళకు అన్యాయం చేయకూడదండి. అది పాపం, అత్యంత ఘోరం. ప్రజలు కాదు కదా, పరలోకంలో ఉన్న పరమాత్ముడు కూడా క్షమించడండి. ఆ పనిష్మెంట్ ఈ రోజు కాకపోతే వాడి లైఫ్లో ఎవడైతే వేధింపులు గురి చేశాడో, వేధించాడో, వెంటపడ్డాడో, కామాంధుడయ్యాడో, చేయి పట్టుకొని బలాత్కారం చేశాడో వాడు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఆడది లేకపోతే అమ్మ లేదు, ఆడది లేకపోతే ఆలి లేదు, ఆడది లేకపోతే చెల్లి లేదు, ఆడది లేకపోతే స్నేహితురాలు లేదు, ఆడది లేకపోతే ఈ అవనే లేదండి, ఈ భూ ప్రపంచమే లేదు. జీవకోటి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుందండి. నేను మీకు స్టార్టింగ్లో పాట పాడాను. ఏంటంటే ఈ విలేకరు గారు పాట పాడుతున్నారని.
పాట పాడడం కాదండి, ఆడపిల్ల తాలూక బాధ. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా, ఆడది అయినందుకు నన్ను వేధిస్తూ ఉంటున్నారా. నిజంగా ఆడది అయినందుకే వేధిస్తున్నారండి, ఆడది అయినందుకే తిట్లు తిరుగుతున్నారండి అధికారులు, ఆడది అయినందుకే వాళ్ళ తాలూకా శాడిజాన్ని చూపిస్తున్నారండి. ఇలాంటి వేధింపులు శాడిజం ఎదుర్కొని ఇదే మహిళా పోలీసు ఒక డిఎస్పీ అయితే, ఇదే మహిళా పోలీసు ఒక ఆర్డీఓ అయితే, ఇదే మహిళా పోలీసు ఒక ఐపీఎస్ ఐఏఎస్ కొడితే అదే టైంలో వాళ్ళు మళ్ళీ అదే జిల్లాలకి అధికారులుగా వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అలా కొట్టిన సందర్భాలు లేవా? ఉన్నాయి. ఇప్పుడు కూడా పోటీపడి లక్షల మందిలో పోటీపడి మహిళలు కూడా ఈ పోస్టులు సంపాదించారంటే వీళ్ళ తాలూకా దూరదృష్టి, ఆలోచన, తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. చివరిగా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏం గుర్తు చేస్తున్నానండి? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, తెల్లవారుతున్న జీవితం తెల్లవారాలి, మీ జీవితంలో వెలుగులు పోయాలి. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తు చేసుకోవాలి, ఈ పాటను గుర్తు చేసుకోవాలి, అన్నింటినీ గుర్తు చేసుకోవాలి. మీ సేవలకు పాదాభివందనం చేయాలి. చేస్తారు, చేసే రోజులు వస్తాయి. మీ సమస్యలు పరిష్కారం అవడం కోసం, పరిష్కరించబడడం కోసం, పరిష్కార మార్గాలు దొరకడం కోసం ఈరోజు దినపత్రిక పనిచేస్తుంది, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ పనిచేస్తుంది, ఈరోజు బాలు పనిచేస్తాడు. ఈ మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఎంటైర్ స్టేట్ వైడ్ నెట్వర్క్ అంతా పనిచేస్తుంది. ఈ క్రమంలో మాపై ఎలాంటి ఒత్తిడిలు వచ్చినా మేము ఎదుర్కొంటాం, మీకోసం మేము తలపడతాం, మీకోసం మేము దేనికైనా సిద్ధం. సేవలందించే మహిళా పోలీసులకి గుర్తింపు రావాలి, పాత వైభవం మళ్ళీ తిరిగి రావాలి. మీరే గ్రామానికి రక్షణగా ఉండాలి, రక్షణ కవచంగా ఉండాలి. మహిళా పోలీస్ పేరు చెప్తే ఈవిటీజింగ్ ఆగిపోవాలి, మహిళా పోలీస్ పేరు చెప్తే అంగన్వాడీలో అవినీతి ఆగిపోవాలి, మహిళా పోలీస్ పేరు చెబితే మహిళల మీద, చిన్నారుల మీద వేధింపులు ఆగిపోవాలి. అక్కడ ఇక్కడ తాకరాని చోట తాగాలని చూసే కామాంధుల తాలూకా కంటికి భయం రావాలి, చెవులకి భయంకరమైన శబ్దం వినిపించాలి, మహిళ తాలూకా పవర్ తెలియాలి, అందులోని మహిళా పోలీస్ తాలూకా గౌరవం తెలియాలి, ఔన్నత్యం తెలియాలి, ఔదార్యం తెలియాలి, మంచితనం తెలియాలి, మమకారం తెలియాలి, వాళ్ళ ఓపిక తెలియాలి, సహనం తెలియాలి, అన్నీ తెలియాలి. ఆఖరిగా ఒక్క మాట, మహిళలు మీ సేవలకు వేల వందనాలు. ఈరోజు ఈఎన్ఎస్ మీడియా ఆర్గనైజేషన్ నుంచి మీ రిపోర్టర్ బాలు, విశాఖపట్నం, సైనింగ్ ఆఫ్.